గోదావరి గోదావరి తీరంలో సమైక్యగళం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవం. తెలంగాణ విమోచన దినోత్సవంలో సీమాంధ్రుల పాత్ర ఎంత, వారి త్యాగాల ఫలం ఏమైంది అనే అంశానికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా ఈ తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు ఏర్పడింది, దాని ప్రత్యేకత ఏంటి అనే అంశానికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. ఈరోజు చర్చా కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన వక్తలు ఒకసారి మీకు పరిచయం చేస్తాం. చింతలపాటి శర్మ గారు, సిబివిఆర్ ఆర్కే శర్మ గారు, దివాంచెరు శర్మ గారుగా కూడా అందరికీ సుపరిచితులు. అయిన రాష్ట్రపతి పురస్కార గ్రహీత, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఆయన. అదేవిధంగా డాక్టర్ డిఎస్వి సుబ్రహ్మణ్యం గారు, విశ్రాంత ఆచార్య, ఏకేసి కళాశాల అధ్యాపకులుగా పనిచేసిన వ్యక్తి. జంజాల పాపయ్య శాస్త్రి గారి సాహిత్య పరిశోధకులుగా అందరికీ కూడా సుపరిచితులైన వ్యక్తి. అదేవిధంగా మనకి రిటైర్డ్ జూనియర్ మేనేజర్గా సెయిల్లో పనిచేసి రూర్కెలా నుంచి వచ్చిన మహీధర్ శాస్త్రి గారు, ఆయన కూడా రాజమండ్రి వాసి. మహీధర్ శాస్త్రి గారు కూడా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. మనకి యథావిధిగా ఆ చర్చా కార్యక్రమానికి సంబంధించిన విశ్లేషణని ప్రగళ్లపాటి ప్రతాప్ గారు అందిస్తారు. ముందుగా మనం ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈ సబ్జెక్టుకి సంబంధించి మనం చర్చించనున్నాం. దీంట్లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసిన సంగతి చాలా మందికి తెలియదు. ఈ అంశానికి సంబంధించి చర్చని మనం శర్మ గారితో స్టార్ట్ చేద్దాం. శర్మ గారు నమస్కారం అండి. ఇరు ప్రాంతాల మధ్య భేదాలు ఎందుకున్నాయి? తెలంగాణ విమోచన దినోత్సవానికి, ఆ ఉద్యమానికి మనకి ఉన్న లింక్ ఏంటి? నమస్కారం. ఆంధ్ర తెలంగాణ అనే పేరుతో పిలువబడుతున్న ఈ ప్రాంతం దాదాపు 1720 ఆ ప్రాంతంలో ఒక సమైక్యమైన పరిపూర్ణమైన ప్రదేశంగా తెలంగాణ ప్రదేశమని కాక, ఆంధ్రప్రదేశమని కాక, తెలుగు ప్రాంతంగా ప్రాచుర్యంలో ఉండేది ఆ రోజున. ఔరంగజేబు గారు చనిపోక పూర్వం ఔరంగజేబు మొఘలాయి సామ్రాజ్యం, అందరు మొఘలాయి రాజుల నవాబులలోకెల్లా చాలా ఎక్కువ ప్రాంతాన్ని పరిపాలించిన వ్యక్తి ఔరంగజేబు. ఆ ఔరంగజేబుకి ఆ పరిపాలనలో గోల్కొండ కిల్లా, హైదరాబాద్ ప్రాంతం, అక్కడి నుంచి శ్రీకాకుళం వరకు కూడా మొఘలాయి సామ్రాజ్యంలో అంతర్భాగమే. దానికి ప్రతినిధిగా హైదరాబాద్లో అసఫ్జాహీ వంశస్థులు ఉండేవారు. అసఫ్జాహీ వంశస్థులు అనగానే తెలుగు సాహిత్యం చదువుకున్న వాళ్ళకి కులీ కుతుబ్ షా గుర్తుకొస్తారు. ఆయన పేరు మీద పున్నగడ్డి తెలంగాణామాచ్యుడు ఒక పుస్తకం కూడా అంకితం ఇచ్చాడు. మల్కిభరాముడు అని పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో ఆయన్ని. ఎప్పుడైతే ఔరంగజేబు చనిపోయారో, చనిపోయిన తర్వాత ఈ మధ్య ప్రాంతంలో ఉన్న సామంతులందరూ కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు వాళ్ళకు వాళ్ళే. అలా ప్రకటించబడ్డ ప్రాంతంలో వాడే అసఫ్జాహీ వంశంలో ఉన్న కులీ కుతుబ్ షా. ఆయన నుండి 7వ తరం వరకు, మొన్న ఈ మధ్య చనిపోయిన నైజాం నవాబు గారు, ముఖరంజా నైజాం నవాబు వారి వరకు 7 తరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ వచ్చాయి. ఈ ప్రాంతము అంటే శ్రీకాకుళం జిల్లా నుండి, రాయలసీమ నుండి, కర్ణాటకలో, మహారాష్ట్రలో కలుపబడిన కొన్ని ప్రాంతాలు కూడా కలుపుకొని మొత్తం 43 పరగణాలు నైజాం నవాబు యొక్క పరిపాలనలో ఉండేవి. పైగాలని, జమీలని కొన్ని పరగణాలుగా విడగొట్టి, పైగా అనే పదం ముందుగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, పిఠాపురం పైగా ప్రాంతం. పైగా అంటే అది అరబీ పదం, సైన్యము. సైన్యానికి ఎక్కడైతే విడుదలిచ్చి సైన్య సంపోషణ కోసం కొంత భూమిని ఆ ప్రాంతాలకు పెట్టి ఒక సుబేదారును అక్కడ నిర్మాణం చేసేవాళ్ళు, నియమించేవారు. అలా నియమింపబడిన సుబాలలో 6వ వాడు తెలుగు రాయణం గారు, పిఠాపురాన్ని పరిపాలించిన సుబేదార్. ఆయన కాలం వరకు నైజాం నవాబు యొక్క అధీనంలోనే ఉండేది. ఆ తర్వాత అది తెలంగాణ విమోచన ఉద్యమంగా రావడం. ఈ ప్రాంతంలో రకరకాల భూములని నైజాం నవాబు అనుభవిస్తూ ఉండేవాడు.
ఇలా ఉంటుండగా హైదరాబాదు ప్రాంతంలో చాలా కరువు కాటకాలు కలిగిన ప్రాంతం అది. దక్షిణ భారతదేశంలో అత్యంతమైన పేద ప్రాంతం, బీద ప్రాంతం, కరువు కాటకాలతోటి చాలా బాధపడుతూ ఉన్న ప్రాంతం ఏదయ్యా అంటే హైదరాబాదు ప్రాంతమే. ఆ ప్రాంతంలో నైజాం నవాబు పరిపాలన జరుపుతూ ఉన్నప్పుడు అక్కడ ఉద్యోగులు వాళ్ళు చదువు లేని చాలా అనాగరికమైన జీవనంలో ఉన్నప్పుడు నైజాం నవాబే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలలో నుండి మన ప్రాంతంలో నుండి కూడా వ్యక్తులను ఉద్యోగాలకు ఆయన ఆహ్వానించి అక్కడ ఉద్యోగాలు ఇవ్వడం ప్రారంభించిన తర్వాత ఇంచుమించు 1916 వరకు అదే వ్యవస్థ కొనసాగుతూ వచ్చింది. 16లో ఒక లాయర్ కిషన్ రావు గారు అనే ఆయన ఒక పెద్ద ఉద్యమం లేవదీశాడు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మనల్ని మన ప్రాంతంలో అధికారులుగా ఉండడం ఏమిటి అని. అది 20 సంవత్సరాలు కోర్టులో వ్యాజ్యం నడిచింది. 1936లో ముల్కీ వ్యవస్థ ఏర్పడింది. ముల్కీ అంటే ముల్క్, సుబా అరబీ శబ్దం అది. ముల్క్ అంటే ప్రాంతము, ప్రదేశము, సుబా అంటే రాజ్యము. మన ప్రాంతంలో ఉన్నవాళ్ళు, మన ముల్కీలో ఉన్నవాళ్ళు మొట్టమొదట 12 సంవత్సరాలు అక్కడ నివాసం ఉండాలన్నారు. తర్వాత ముందు 15 సంవత్సరాలు ఉండాలన్నారు. తర్వాత 12 సంవత్సరాలకు దించారు. అలా ముల్కీ వ్యవస్థ అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంగా చెప్పబడుతూ ఉన్న దీన్ని 2 విభాగాలుగా విడగొట్టింది. శర్మ గారు, ఒక్కసారి మనకి ఈ ఉద్యమానికి సంబంధించి ఒక చిన్న పోరాటం సంబంధించి నేపథ్యం మీద చిన్న వీడియో క్లిప్ ఉంది. ఆ క్లిప్ చూసిన తర్వాత శర్మ గారితో డిబేట్ కొనసాగిద్దాం. వారిని చైతన్యపరిచిన వారిలో కవులు, గాయకులు, కళాకారులు ఉన్నారు. మగ్ధూమ్ మొయినుద్దీన్, దాశరథి, కాళోజీ, హీరాలాల్ మోరియాలు గీతాలతో జనాలను ఉత్తేజపరిచారు. ఓ చేత్తో గన్ను, మరో చేత్తో పెన్ను పట్టుకుని పాటలల్లి చైతన్యం తెచ్చిన వారు ఉన్నారు. యాదగిరి, తిరునగరి రామాంజనేయులు, సుద్దాల హనుమంతు, అలువాల మాచయ్య, ఆవుల పిచ్చయ్య ఇలా ఎందరో కవులు తమ పాటలతో ప్రజా పోరాటాలకు ఊపునిచ్చారు. ఎందుకు హత్యలు, ఎందుకుతో పెళ్ళెందుకు హింసలు, ఎవడా నైజాం ముక్కోటులలో ఒక్కడు మిగిలిన దుఃఖము లేదుర, రక్కాసుల తలలొక్కొక దెబ్బకి పక్కున పగలగ కుక్కల కొడుకులు తుక్కైపోవగ వై వై దెబ్బకు దెబ్బ వెయ్యహవై. ఇలాంటి నిప్పులతో రంగరించుకున్న పాటలు ఆనాడు వీర తెలంగాణ సాయుధ పోరాటంలో పుట్టినటువంటి జ్వాలా గీతాలు. ఇప్పుడు నేను వినిపించిన పల్లవి మా నాన్న సుద్దాల హనుమంతు గారు రాసింది. ఖిలా వరంగల్ సమీపంలోని ఖుష్మహల్ కూడా ఈ నెత్తుటి చరిత్రకు సజీవ సాక్ష్యమే. ఈ ప్రాంగణంలో 1946లో జరిగిన పంచమార్య సాహిత్య సమ్మేళనం రజాకార్ల దాడిలో రక్తపుటేర్లైంది. 3 రోజుల పాటు జరిగిన ఈ సభలకు వినాయకరావు విద్యాలంకార్ అధ్యక్షత వహించారు. చివరి రోజున నరేంద్రజీ ఆగమనంతో వరంగల్ వీధులు పిక్కటిల్లాయి. ఆనాటి శౌర్య ప్రతాపాలను చూసి ప్రజాకవి కాళోజీ కుక్కలు మొరగవు, నక్కలు కూయవు, కారణమా మా నరేంద్ర సింగము గర్జించునులే ఈనాడు అంటూ గళమెత్తారు. తరతరాల బూజు నిజాం రాజు అంటూ గళమెత్తి గర్జించిన ఓరుగల్లు సింహం దాశరథి తన గళంలో కలంలో నిజాం వ్యతిరేక ఉద్యమాన్ని ప్రకటించారు. కోటి రతనాల వీణగా తెలంగాణను కీర్తించాడు. సామాన్యుడు సైతం ఉద్యమించేలా బండి యాదగిరి రాసిన బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అన్న పాట నేటికి మారుమోగుతూనే ఉంటుంది. నిజాంపై తిరుగుబాటు చేసిన కవులు, కళాకారులు ప్రజల్లోకి తమ హావభావాల ద్వారా స్వాతంత్ర్య కాంక్షను బలపరిచే ప్రయత్నం చేశారు. ఉర్దూ భాష ప్రజల మీద రుద్దబడటం, 90% మాట్లాడే తెలుగు భాషను పట్టించుకోకుండా అణగదొక్కడం, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాధించు, సకిలించు ఆంధ్రుడా చావమెందుకురా అని కాళోజీ నారాయణరావు అనడానికి కారణం ఏంటంటే, ఇతర భాషలను మోజు పెంచుకొని ఇక్కడ ఉండే ఉర్దూ మాట్లాడే సంప్రదాయం ఉన్నప్పుడు దాన్ని తిరస్కరిస్తూ చెప్పినటువంటి మాట. నిజాం సంస్థాన విమోచనోద్యమంలో నాటి పత్రికలు కీలక పాత్ర పోషించాయి. నిజాం నవాబు ఒప్పుకుంటేనే తప్ప పత్రికలు నడవని పరిస్థితుల్లోనూ నిరంకుశత్వాన్ని నిరసిస్తూ జనంలోకి వెళ్లాయి.
వరంగల్ జిల్లా మానుకోట తాలూకాలోని ఇనుగుర్తికి చెందిన ఒత్తిరాజు సోదరులు తెనుగు పత్రికతో జాతీయవాదాన్ని, నిజాం వ్యతిరేక ధోరణిని ప్రదర్శించారు. గోలకొండ పత్రికను సురవరం ప్రతాపరెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ సంస్థాన విమోచన వార్తను గోలకొండ పత్రికలో బ్యానర్ గా ప్రకటిస్తూ మొత్తం భారతావని స్వాతంత్ర్యం సాధించిందని పేర్కొన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్, హిందీ ప్రచార సభలు ప్రజల్లో మాతృ జాతీయ భాష పట్ల మక్కువ పెంచేలా చేశారు. తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ చూసినా నిజాం విమోచన పోరాట స్మృతులే కనిపిస్తాయి. రాజుపై తిరుగుబాటు చేసే దిశగా తమ భేదాలు లేకుండా ప్రజలందరూ ఒకే బాటపై ఉద్యమించి స్వేచ్ఛా వాయువులు పీల్చారు. ప్రపంచ ఉద్యమ చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాట విజయం సువర్ణాధ్యాయం. వెల్కమ్ బ్యాక్. చూసాం అంటే తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆ డాక్యుమెంట్ క్లిప్ మనం చూపించడం జరిగింది. తెలంగాణ విమోచన దీనికి ఈ చర్చకి ఏంటి అసలు ఈ సమైక్యాంధ్రప్రదేశ్కి ఇప్పుడు జరుగుతున్న ఉద్యమానికి లింక్ ఏంటని మీరు భావించవచ్చు. శర్మ గారు దాన్ని వివరిస్తారు. కంటిన్యూ చేయండి శర్మ గారు. ఏంటి తర్వాత? చాలా సంతోషమైన ఒక విషయం ఏంటంటే మన ఇవాళ ఈ కార్యక్రమం యొక్క పరిపూర్ణమైన స్వరూపాన్ని ఒక 2-3 నిమిషాల్లో ప్రియాంబిల్ గా కర్టన్ రైజర్ అంటామే ఆ విధంగా ముందు ప్రజలకు అందించడం ఈ నిర్వాహకుల్ని ముందు తప్పనిసరిగా అభినందించాలి. ఇవాళ కార్యక్రమం మొత్తం యొక్క స్వరూపం 2-3 నిమిషాల్లో ముందు ప్రేక్షకులకు అందించారు. దీనిని ఆధారంగా చేసుకుని మనం పూర్తి వివరాలను మీకు అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఆయన ఆంధ్రంబు కాళోజీ నారాయణరావు గారి ఒక వాక్యాన్ని వాడారు. ఆయన తెలుగు పదం ముందు అసలు ఇది తెలంగాణ అంటే ఎక్కడ, అసలు తెలంగాణ అన్న శబ్దానికి అర్థమేంటి? తెలుగు అన్న ద్రావిడ పదాన్ని నుంచి ఆణ అనే సంస్కృత శబ్దాన్ని కలిపితే ఆణ అంటే సీమ, ఎల్లా అని అర్థం. ఈ తెలుగు వారు ఏ ప్రాంతం వరకు ఉన్నారో అంటే ఆ సరిహద్దుల యొక్క పరిపూర్ణమైన స్వరూపం తెలంగాణ. మహానుభావుడు, జర్నలిస్టులకి గురువు లాంటి గురువు ఏబికే ప్రసాద్ గారు తెలంగాణమే ఆంధ్రప్రదేశం అనే అద్భుతమైన పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఒక్కటే మనకు తెలంగాణ యొక్క పరిపూర్ణ స్వరూపాన్ని అందిస్తుంది. ఇక్కడ వారి అనుమతితో ఆ పుస్తకాన్ని కూడా మీకు నేను ప్రదర్శిస్తాను. ఇది ఆ పుస్తకం, తెలంగాణమే ఆంధ్రప్రదేశ్. ఓకే ఓకే. ఆ తర్వాత చలసాని ప్రసాదరావు గారు దగాపడింది ఆంధ్రులు. ఈ 2 పుస్తకాలు చాలా అద్భుతమైన పుస్తకాలు. ఈ 2 పుస్తకాలు తెలంగాణ మనది, హైదరాబాద్ మనది అని నిర్ధారించడానికి ఉపయోగపడుతూ ఉన్న ప్రధానమైన గ్రంథాలు. ఆ తర్వాత ఇప్పుడు మనం అన్నామే సాయుధ పోరాటంలో అశువులు వాశారు వీర తెలంగాణ విప్లవ పోరాటం, దాని గుణపాఠాలు, తెలంగాణ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్ అని పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇంగ్లీష్లోనే వ్రాసి ఆయనే దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఇది తటస్థంగా ఉండి తెలంగాణ ప్రాంతం ఏది అన్న విషయాన్ని పట్టించుకోదు. తెలంగాణ విమోచన ఉద్యమాన్ని గురించిన పరిపూర్ణమైన స్వరూపాన్ని ఈ పుస్తకం అందిస్తుంది. ఇది చూడండి, తెలంగాణని సమర్థిస్తూ కర్ర ఎల్లారెడ్డి గారు ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. స్టాటిస్టిక్స్ తో సహా రాశారు. దాని యొక్క గణాంకాలని ఇందులో చూపెడుతున్నారు. ఇందులో చూపెట్టిన గణాంకాలే మనకు చాలా అనుకూలంగా ఉన్నాయి. అదే చలసాని ప్రసాదరావు గారి పుస్తకంలో కూడా ఈ గణాంకాలను పరిపూర్ణంగా కొట్టివేశాడు ఆయన. ఆ తర్వాత అసలు తెలంగాణ యొక్క స్వరూపాన్ని సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు తెలంగాణ చరిత్ర అనే పేరుతో ఒక పుస్తకం రాసి మనకు అందించారు. ఈ పుస్తకం తటస్థంగా ఉంటుంది, ఈ పుస్తకం తటస్థంగా ఉంటుంది. ఇది తెలంగాణకు అనుకూలంగా ఉంటుంది. ఇది అలాగే ఇనుకొండ తిరుమలి చూసారా, తిరగబడ్డ తెలంగాణ, వాళ్ళ బాధలని, వాళ్ళ స్వరూపాలని, వాళ్ళు ఏదైతే బాధలుగా అనుభవించామని అనుకుంటున్నారో వాటిని ఆయన ఇందులో వివరించాడు. ఈ 2 పుస్తకాలని కాంట్రడిక్ట్ చేస్తున్నదే ఈ 2 పుస్తకాలు. తెలంగాణమే ఆంధ్రప్రదేశ్,
దగాపడింది ఆంధ్రులు చలసాని శ్రీనివాసరావు గారు, ఏబికే ప్రసాద్ గారు. ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నామంటే తెలంగాణము అన్న పదము మంది వాళ్ళది కాదు. తెలుగు ఆణముగా కలిగినది తెలంగాణము. తెలుగు ద్రావిడ పదం. ఆణ అనే శబ్దం సంస్కృత శబ్దం. మార్గ కవిత్వంలో ఆ విధమైన సమాసాలు జరగడం అనేది పాతకాలంలో ఉంది. తెలుగు ఆణము తెలంగాణము. ఈ తెలంగాణ ఎక్కడి దాకా సిక్కోలు వరకు ఉంది. సిక్కోలు అంటే శ్రీకాకుళం వరకు. ఈ ప్రక్కన కర్నూలు దాటి అనంతపురం వరకు తెలంగాణ ప్రాంతం ఉంది. అటు ఒక్క బీదరు కర్ణాటకలోకి వెళ్ళింది, ఇటుపక్క చాందా. ఈ పరిపూర్ణమైన ప్రాంతమే తెలంగాణ. ఇది మాత్రమే తెలంగాణ. మరొకసారి చెప్తున్నా, ఇంత విస్తృతమైన ఈ ప్రాంతమే తెలంగాణ. ఆ 10 జిల్లాలు తెలంగాణ కాదు. ఇక్కడి నుండి మనము ఆ హైదరాబాదుని మనం పోషిస్తూ వచ్చాం. ఈ విధమైన ముల్కీ నిబంధనలు తెలంగాణ ఆంధ్ర అన్నది 1916లో కిషన్ సార్ అనే ఆయన ఒక కోర్టులో రిట్ వేయటం ద్వారా తెలంగాణకి ముల్కీ అనే ఒక అనుకూలమైన వ్యవస్థ ఏర్పడింది. ఆ తర్వాత మనము ఆ ప్రాంతానికి పరాయి వాళ్ళమయ్యాం. 1969 అజిటేషన్, 1916 నుంచి 36 వరకు కోర్టులో జరిగిన ఆ న్యాయము, వ్యాజ్యము, ఈ ప్రాంతం వారు వెనుకబడి ఉన్నారు కనుక ఈ ప్రాంతం వారికి ముల్క ఉండాలి అని కోర్టులో తీర్పిచ్చారు. దాంతో మనము పరాయి వాళ్ళమయ్యాం. మన నుండి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు పరాయి వ్యక్తులుగా భావింపబడ్డారు. అసలు తెలంగాణ అంటే ఆ కాస్త అనే ప్రాంతమే. ఇదిగో ఈ 1916 నాటి వ్యాజ్యం కారణంగా, ఈ కేసు కారణంగా మనం పరాయి వాళ్ళమయ్యాం. ఆ తర్వాత మన వాళ్ళని అక్కడ ఉద్యోగాలకి నియమించడం తగ్గిపోయింది. దానికి కారణం ఇతను నైజాం నవాబు చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్రీయులని, కన్నడిగులని తెచ్చి నియమించుకోవడం ప్రారంభించాడు. దాంతో మనం చదువుకున్న వాళ్ళము, మనం ఆనాడు ఉన్న వ్యవస్థలో గేలు పెట్టలేకపోయాం. కాలం గడిచింది, తెలంగాణ ఎజిటేషన్ వచ్చింది, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. గుర్తుపెట్టుకోవాలి దయచేసి, ఆంధ్ర రాష్ట్రం వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. 1952 అక్టోబర్ 1వ తేదీ కర్నూలు రాజధానిగా ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం. 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాదుతో కూడా కలుపుకొని మన ప్రాంతంగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు, ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు. ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మనకు కొంత అవకాశం ఏర్పడి మనం అందరం ఒకటే అని మనం ఆ ముల్కీ యాజిటేషన్ మీద కోర్టుకు వెళ్ళటం జరిగింది. మనకి ఈ ఆంధ్ర ప్రాంతంలో, సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళు తెలంగాణ విమోచనంలో చాలా ప్రధానమైన పాత్ర వహించారు. అది వాళ్ళు ఒక్కళ్ళు చేసిన ఉద్యమం కాదు, మన పాత్ర కూడా కొంతవరకు ఉందన్న వాదన ఉంది. దాని మీద మీరే ఇలా ముల్కీ కారణంగా వేరుపడిన తర్వాత ఈ ఉద్యమాలకు ముందు ఇప్పుడు మన రామనారాయణ గారు అడిగిన ప్రశ్నకి చాలా హృదయ విదారకమైన ప్రశ్న అది. మనది తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం. దీనికి అక్కడ మూలం ఎక్కడ పడింది అంటే, ఇదిగో ఈ విధమైన ఆర్థిక వ్యవస్థలని, ఆర్థిక భేదాలని చూపెడుతూ రావటం కారణంగా తెలంగాణ ప్రాంతంలో అణగదొరక్కబడ్డది. అక్కడ ఉన్న ప్రజలు వెట్టి చాకరీకి లోనయ్యారు. నీ బాంచను కాల్మొక్తా దొర అనే స్థితిలో బానిస జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు. అప్పుడే కమ్యూనిస్టు పార్టీ సుందరయ్య గారు విశాలాంధ్ర అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. ఆ విశాలాంధ్ర కోసం తెలంగాణలో పరిపాలన చేస్తూ ఉన్న, హైదరాబాద్ను పరిపాలన చేస్తూ ఉన్న నైజాం నవాబుకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది. అదే తెలంగాణ విమోచనోద్యమము. ఆ ఉద్యమం గ్రామాన పరిఢవిల్లేటట్లుగా, పరివ్యాప్తి పొందేటట్లుగా ప్రయత్నం చేసింది కమ్యూనిస్టు పార్టీ. ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీ వాళ్ళకి గుడ్డ కట్టుకోవటం నేర్పింది. ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి నాగరికత నేర్పారు. నేను చాలా ఈ 6 పుస్తకాలు ఆధారంగా నేను చెప్పే ప్రతి వాక్యము ఈ 6 పుస్తకాలలో ఆధారమే. నేను చెప్పింది తప్పు అయితే వీళ్ళు చెప్పింది తప్పు. ఏమి నేను చెప్తున్నాను ప్రధానంగా అంటే, తెలంగాణ ప్రాంతంలో ఒరి అన్నం నేర్పింది
ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ప్రధానంగా కమ్మ కులస్తులు, కాపు కులస్తులు. నైజాం నవాబు ప్రత్యేకంగా వీళ్ళని ఆహ్వానించాడు. అక్కడ వాళ్ళకు భూములు ఇచ్చాడు. మనం ఇవాళ సజ్జకు భూములు ఇస్తున్నాం. అయ్యా మీరు మా ఊళ్ళో మా రాష్ట్రంలో పరిశ్రమ పెట్టండి, మీకు 6,000 ఎకరాలు మేము ఉచితంగా ఇస్తామంటున్నాం. అదే చేశాడు ఆయన. నైజాం నవాబు సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న రైతులను తాను ఆహ్వానిస్తే వీళ్ళు అక్కడికి వెళ్ళారు. వీళ్ళకై వీళ్ళు వ్యాపారానికి వెళ్ళలే. నాయనా మాకు ఇక్కడ పంటలు పండటంలే, మీరు వచ్చి సాగు చేసి మాకు అన్నం పెట్టండి అన్నాడు ఆయన. మరి నేను చాలా బాధాకరంగా చెప్తున్నా, వాళ్ళు ఆ రోజున రాగి సంకటి తిన్నారు, రాగి అంబలి తాగారు. వరి అన్నం గ్రామీణ ప్రాంతంలో ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రాంతం నుంచి వెళ్ళి వీళ్ళ డబ్బు ఖర్చు పెట్టి, వీళ్ళ శ్రమ ఖర్చు పెట్టి, వీళ్ళు చెమట అక్కడ ధారపోసి ఆ బీడు భూములని 40 లక్షల బీడు భూములున్నాయి. ఆ రోజున 20 లక్షలు ప్రభుత్వం వదిలేసిన భూములున్నాయి. అంటే ఇంచుమించు మొత్తం 63 లక్షల భూమిలో మన ప్రాంతీయులు వెళ్ళి, సీమాంధ్ర ప్రాంతీయులు వెళ్ళి అక్కడ సాగు చేసి వాళ్ళకి అన్నం తినడం నేర్పారు. అంటే ఈ పోరాటంలో ఎంతమంది మన ప్రాంతానికి వాళ్ళు 700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కొక్క విషయం చెప్తాను. మన ప్రాంతంలో తూర్పు గోదావరి జిల్లా నుంచి 18 మంది చనిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 28 మంది చనిపోయారు. కృష్ణా జిల్లా నుంచి 108 మంది చనిపోయారు. ఒక ఉదాహరణ చెప్తాను. ఈ పుస్తకం సుందరయ్య గారి పుస్తకం చదివితే కళ్ళెంబడి నీళ్లు వస్తాయి. మన వాళ్ళు ఇంత త్యాగం చేశారా అని. రాపాక సూర్యనారాయణ మోరీ గ్రామం నుంచి వెళ్ళాడు. అతను పార్టీ కార్యకర్తగా. అతన్ని నకిరేకల్ అడవుల్లో చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారు. అతని రక్త బొట్టు కాదా హైదరాబాద్ నిర్మాణానికి? తెలంగాణ ప్రజలు ఇవాళ ఈ సెప్టెంబర్ 17వ తేదీన వాళ్ళు జెండా ఎగరేసుకుంటున్నారు. ఈ జెండా ఎగరేసుకోవడానికి మూలం మన రాపాక సూర్యనారాయణ రక్తబొట్టు కాదని చెప్పగలరా? బసవరాజు పెద్దాపురం నుంచి వెళ్ళాడు, చేనేత కార్మికుడు. అతన్ని విడగానపట్ల అనే ఒక గ్రామంలో చిత్రహింసలు పెట్టి చంపారు. భార్య ఎదురుగా ఆ భార్య ఆ చిత్రహింసలు చూడలేక ఆ రాత్రి ప్రాణత్యాగం చేసుకుంది, ఆత్మహత్య చేసుకుంది. మరి కృష్ణా జిల్లాలో కొప్పర్తి సూర్యనారాయణ, ఆ వివరాలు అందిస్తాను. నేను చాలా ఆనందకరమైన విషయంగా నేను గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే నా ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రాణ త్యాగం వాళ్ళు ఇవాళ స్వాతంత్ర ఉద్యమం జరుపుకోవడానికి కారణమైంది. నా ప్రాంతీయులు వాళ్ళ కోసం ప్రాణ త్యాగం చేశారు. ఆ ప్రాంతీయులు వాళ్ళ కోసం త్యాగం చేసుకోవడంలో అబ్బురం లేదు. కానీ వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ కోసం ప్రాణాలు త్యాగం చేశారు. చూడండి ఎంత చక్కటి ఎంత విషయం చెప్తానంటే, మోరీ అనే గ్రామం నుంచి చెప్పాను కదా, కందికట్ల నాగభూషణం మన కడల నుంచి వెళ్ళాడు. చింతం సూర్యనారాయణ దాస్ మన కోరుమిల్లి నుంచి వెళ్ళాడు. పెనువత్స అనంతరాజు మన ర్యాలీ నుంచి వెళ్ళాడు. గుర్రం వెంకటరెడ్డి రాజోల్ నుంచి వెళ్ళాడు. 1950 జూన్ 21వ తేదీన అతన్ని కాల్చి చంపారు. గుబ్బల నరసింహమూర్తి మల్కీపురం నుంచి వెళ్ళాడు. గుబ్బల వెంకటరెడ్డి మల్కీపురం నుంచి వెళ్ళాడు. అల్లూరు బుచ్చిరామరాజు 18 మంది. అంతర్వేదిపాలెం సానబోయిన జగన్నాథం, విశ్వేశ్వరపురం, రాపాక సూర్యనారాయణ, మోరీ, నండూరు సుబ్బారావు, భీమనపల్లి, కందికట్ల యేసురత్నం 75 సంవత్సరాల వయస్సు గలవాడు. అతన్ని కొట్టి చంపారు. అక్కడ చూడండి ఎంత చిత్రహింసలు పెట్టారో. బట్టేలంక నుంచి వెళ్ళాడు ఆయన. దొంగ నరసింహమూర్తి గుడిమెళ్లంక నుంచి వెళ్ళాడు. 1949 జూన్ 21వ తేదీన కాల్చి చంపారు. బొమ్మన బసవరాజు పెద్దాపురం చిత్రహింసలు పెట్టి చంపారు. డాక్టర్ వీరయ్య ఆయన డాక్టర్, వైద్య వృత్తి సేవ చేయడానికి వెళ్ళిన వాడిని, కాకినాడ నుంచి వెళ్ళిన వాడిని కొట్టి చంపారు. పర్వతనేని వెంకటేశ్వరరావు, టి లక్ష్మణమూర్తి రామచంద్రపురం నుంచి వెళ్ళాడు. వికారాబాదులో కాల్చి చంపారు. అనపర్తి రామన్న ఏడుద నుంచి వెళ్ళాడు. చిట్ట చివర తనకు పేరు తెలియదు ఒక సానుభూతిపరుడు రామేశ్వరం రాజోలు తాలూకా నుంచి వెళ్ళి అతన్ని కాల్చలే కొట్టి దెబ్బలు కొట్టి చంపారు. శర్మ గారు మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. ఒక్కసారి చాలా చక్కని వివరాలు శర్మ గారు అందించడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన ప్రాంతం నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర, అంటే విమోచన ఉద్యమంలో చాలా కీలకమైన పాత్ర వహించారు.
వీళ్ళందరికీ కూడా నివాళులు మన ఛానల్ తరఫున అర్పిస్తున్నాం. మనం మొదటి నుంచి కూడా త్యాగాల ప్రాంతం కింద సీమాంధ్ర ప్రాంతం నిలుస్తుందనడానికి ఆయన అందించిన వివరాలే మనం ఒక్కసారిగా ఉదాహరణగా చెప్పచ్చు. మహీధర్ శాస్త్రి గారు ప్రధానంగా ఇక్కడ ఇరు ప్రాంతాల పూర్వకవుల అనుబంధం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు విడిపోవాలన్న వీళ్ళ ఇప్పుడైతే వాదనలు వచ్చాయి, లేకపోతే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం రాజకీయ నిరుద్యోగులు చేస్తున్న ఈ పోరాటంలో అలా ఏనాటి నుంచో మనం అంతా కలిసి ఉంటున్నాం. అంటే ప్రాంతాలు వేరిన తెలంగాణ అని రాయలసీమ అని సీమాంధ్ర ప్రాంతంగా అలా ఆంధ్ర ప్రాంతంగా ఇలా విడిగా ఉన్నప్పటికీ కూడా కవులు కళాకారుల మధ్య అనుబంధం ఏ విధంగా ఉండేది? ముందుగా సిసిసి ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎండ వేడిని పుట్టించి చిర్రెత్తిస్తుంది, వెన్నెల చల్లదనాన్నిచ్చి ఆహ్లాదపరుస్తుంది, రాజకీయం మనుషుల్ని విడదీస్తుంది, సాహిత్యం మనుషుల్ని దగ్గర చేస్తుంది. రాజకీయం జరుపుతున్నటువంటి తమాషా మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం కాబట్టి సాహిత్యం ఏం చేసింది, ఆ రెండు ప్రాంతాల వారిని ఎలా కలిసిమెలిసి వాళ్ళు బతికారు, అందుకు సాహిత్యం చేసిన కృషి గురించి మనం కొంచెం ఇప్పుడు ఆలోచిద్దాం. వీరశైవ సాహిత్యం కర్ణాటకలో పుట్టి తెలంగాణకు పాకి అక్కడి నుంచి ఆంధ్రకి వచ్చింది. ఆ ప్రాబల్యాన్ని అందిపుచ్చుకున్నటువంటి దక్షారామంలో పుట్టినటువంటి మల్లికార్జున పండితారాధ్యుడు అనేటువంటి కవి ఆ వీరశైవ సాహిత్యాన్ని ఆంధ్రలో ప్రచారం చేశాడు. భాస్కర రామాయణకర్త పాల్కురికి సోమన్న మొదలగు కవులు తెలంగాణ ప్రాంతంలో పుట్టిన వీరశైవాన్ని ఆంధ్రలో కూడా విస్తరింపజేశారు. వీరశైవం కులమతాలు పోవాలంది, నల్లమల చెంచులకు గర్భగుడి ప్రవేశాన్ని కల్పించినటువంటిది వీరశైవ మతం. కాకతీయ ప్రభువు గణపతి దేవుడిని ఆశ్రయించి నెల్లూరు మహారాజైన మనుమసిద్ధికి అతని దాయాదుల వల్ల కలిగినటువంటి కష్టాన్ని నివారింపచేసినటువంటి వాడు తిక్కన గారు. కాకతీయుల తర్వాత మహమ్మదీయులు వచ్చారు. కుతుబ్షాహీ కాలం అంటే 1550 నుంచి 80 వరకు ఆ ప్రాంతంలోని సారంగు తమ్మయ్య విప్రనారాయణ చరిత్ర రాసినటువంటి వాడు, అలాగే పొన్నెలకంటి తెలగన్న యయాతి చరిత్ర అచ్చ తెలుగు కావ్యం అది రాసినటువంటి వాడు ఆయన. అద్దంకి గంగాధర కవి తపతి సమరణోపాఖ్యానం అనేటువంటి గ్రంథాలు రాశాడు. ఈ మొదలగు కవులందరి యొక్క ప్రభావం మన ఆంధ్ర కవుల మీద పడింది. అంటే ఒక్క ప్రభావం రెండో దాని మీద పడకుండా, లేదంటే వారి ప్రభావం మన మీద పడకుండా ఏం లేదు, ఆదాన ప్రదానంగానే సాహిత్య కృషి ఆ రోజుల్లో జరిగింది. తెలంగాణ కవి అయినటువంటి కందుకూరి రుద్రకవి మన ప్రక్రియ అయినటువంటి యక్షగానాన్ని రాశాడు. అది మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఇక కూచిపూడి భాగవతులకు కూచిపూడి గ్రామాన్ని మిరాసిగా ఇచ్చింది కుతుబ్షాహీ వారేననేటువంటిది మనం మర్చిపోకూడదు. క్షాత్రయక ఈ కాలం వాడే కదా మనందరికీ తెలుసు. కుతుబ్షాయుగ మతం సమాజ స్థితిని ప్రభావితం చేసింది. ఎంతగా చేసిందంటే వారి మొహరం పండగ మీద మన తెలుగు పాటలు ప్రసిద్ధిలోకి వచ్చాయి. అలాగే వారి షబీ బరాత్ మన దీపావళి పండుగ దగ్గరగా ఉంటుంది. నవరోజ్ అంటే నూతన దినము, అంటే మన ఉగాది లాంటిది అనమాట. నవరోజు మన వసంతోత్సవానికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఇవి రెండు కూడాను ఆర్య సాంప్రదాయం నుంచి మనకి లభించినటువంటివి. దాన్ని వారు స్వీకరించారు, మనం స్వీకరించాం. 17వ శతాబ్దపు ఉర్దూ మీద తెలుగు ప్రభావం చాలా పడింది. ఉదాహరణకి మన బాట శబ్దం తీసుకోండి, వాళ్ళు బాట్ అన్నారు. కాలవ మన శబ్దం అది, వాళ్ళు కాల్వే అన్నారు. ఎంత దగ్గరగా ఉందో చూడండి ఆ తీసుకోవడంలో. వాళ్ళ యాక్సెంట్ వల్ల వచ్చింది అంతే తప్పిస్తే మన పదాలే వాళ్ళు తీసుకున్నారు. అలాగే మన కోపం కోప్ అన్నాడు వాడు, మనం ఒకటి, వాళ్ళు ఎకట్ అన్నారు. ఈ రకంగా తెలుగు పదాలు ఆనాటి 17వ శతాబ్దపు ఉర్దూ భాషలో ఎలాగా సమ్మిళితం అయిపోయాయో, ప్రజల నాలుక మీదకి ఎక్కిందో తెలుగు ప్రభావం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడూ కూడా ఆ భాషకి ఈ భాషకి, లేదా ఆ జాతికి ఈ జాతికి, ఆ మతానికి ఈ మతానికి కూడా విద్వేషాలు ఉన్నటువంటి పరిస్థితులు మనకి సాహిత్యంలో కనిపించవు. చివరిగా తెలుగు, దక్కనీ ఉర్దూ, పర్షియన్ భాషలు ఏకకాలంలో పక్కపక్కనే విస్తరించాయి. ఓకే, మీరు చెప్పండి సుబ్రహ్మణ్యం గారు, ఎట్లాంటి సాహిత్య అనుబంధం ఉంది? మీరు అంటే
కొత్తగా ఇప్పుడు మన ప్రేక్షకులకి అందించే కొత్త వివరాలు ఏమి ఉన్నాయి దీనికి సంబంధించి? మొదటగా సిసిసి ఛానల్ ప్రేక్షకులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, వాతావరణం మొట్టమొదట ఇక్కడ కొంచెం వేడివేడిగా ఉంది కాబట్టి తెలుగు తల్లి ఒక కన్నీటి లేఖ రాసినట్టుగా ఒక కవిగారు రాసిన అంశాన్ని నేను ఇక్కడ ముందు వినిపించి తర్వాత రెండు అభిప్రాయాలు నావి, రెండు విషయాలు చెప్తాను. కన్న తల్లి కన్నీటి లేఖ. గుండె పగిలిపోతున్నది, గొంతు సురిగిపోతున్నది, గుండె పగిలిపోతున్నది, గొంతు సురిగిపోతున్నది. చార్మినార్ చేతులెత్తి శాంతి శాంతి అనుచున్నది. చార్మినార్ చేతులెత్తి శాంతి శాంతి అనుచున్నది. సెగలు పొగలు చెలరేగెను, పగలు పాములై మూగెను. అమరజీవి హృదయంపై అగ్నిపర్వతం పగిలెను. ఇది నా కన్నీటి లేఖ, ఇది నా దురదృష్ట రేఖ. మతి తప్పిన నందనులకు మాతృశ్రీ వ్రాయు లేఖ. ఈలలు గోలలు గుంపులు ఎన్నెన్నో గర్జింపులు. తెలుగు జాతి నాయకులకు నలుగురిలో తలవంపులు. తెలుగు జాతి నాయకులకు నలుగురిలో తలవంపులు. సహనాలు అవలంబింపుడు, ప్రేమ సుధలు చిలికింపుడు. కయ్యాలకు స్వస్తి చెప్పి నెయ్యాలకు కేల్ సాపుడు. అన్నదమ్ములు అన్యోన్యం ఆయుధాలు దూయకండి. కన్న తల్లి కడుపు మీద కత్తి పెట్టి కోయకండి. కన్న తల్లి కడుపు మీద కత్తి పెట్టి కోయకండి. అన్నపూర్ణ రొమ్ములపై హలాహలం పూయకండి. ఎన్నో ఏండ్ల మహాకృషి ఏటిపాలు చెయ్యకండి. అటు ఎవ్వరు ఇటు ఎవ్వరు అంతా నా సంతానం, నా తెలుగులు, నా వెలుగులు, నా హృదయం, నా ప్రాణం. అటు ఎవ్వరు ఇటు ఎవ్వరు అంతా నా సంతానం, నా తెలుగులు, నా వెలుగులు, నా హృదయం, నా ప్రాణం. ఒక్క తల్లి బిడ్డలలో ఎక్కడిదయ్యా ఈ కసి, ఒక్క తల్లి బిడ్డలలో ఎక్కడిదయ్యా ఈ కసి. చక్కని సౌధం నడిమికి ముక్కలు చేసే ఈ రక్కసి కసి ఎక్కడిదయ్యా. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమకు ఒకే నీతి, ఒకే రీతి, ఒకే జ్యోతి, ఒకే 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 జాతి. 7 కోట్ల తెలుగు బిడ్డలు ఆలపించుడు ఐక్య గీతి. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, త్రాడు తెగిన గాలిపటం, తప్పుడు బాటల జనకుడు, చుప్పనాతి శూర్పణఖల చెప్పుడు మాటలు వినకుడు. త్రాడు తెగిన గాలిపటం, తప్పుడు బాటల నడవకుడు, చుప్పనాతి శూర్పణఖల చెప్పుడు మాటలు వినకుడు. అమాయకుల మనసులలో అనుమానం తొలగింపుడు, అమాయకుల మనసులలో అనుమానం తొలగింపుడు. వెనుకబడిన సోదరులకు విశ్వాసం కలిగింపుడు. మ్రోగుచున్న హృదయ వీణ తీగలు మరి త్రెంపవద్దు, మ్రోగుచున్న హృదయ వీణ తీగలు మరి త్రెంపవద్దు. సాగుతున్న సౌహార్దం జాజి తనలు త్రుంపవద్దు. భాగ్యనగరం సౌభాగ్యం భద్రంగా కాపాడుడు, భాగ్యనగరం సౌభాగ్యం భద్రంగా కాపాడుడు. ఎరుగని పెడదారుల బడి ఎక్కట్లకు లోనైతిరి, ఇరుగమ్మకు పొరుగమ్మకు ఎంత చులకనైపోతిరి, ఇరుగమ్మకు పొరుగమ్మకు ఎంత చులకనైపోతిరి. చిక్కుపడిన సూత్రాలను స్నేహంతో విడదీయుడు, గడ్డు సమస్యలు శాంతంగా కనుగొని సరిచేయుడు. అన్నదమ్ములు ఒకరినొకరు అన్యాయం చేయకండి, జరిగిన పొరపాట్లు తిరిగి జరగకుండా చూచుకోండి. చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా కాచుకోండి. భస్మాసురులు వస్తున్నారోయ్ తస్మా జాగ్రత్త జాగ్రత్త, భస్మాసురులు వస్తున్నారోయ్ తస్మా జాగ్రత్త జాగ్రత్త. ఈ తెలుగు జాతిని వెడగొట్టేయడానికి ప్రయత్నం చేసే భస్మాసురులు వస్తున్నారు. వాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. కయ్యాల దగ్గర వియ్యాలమయ్యం ఎప్పుడో, ఎందుకంటే మన సంబంధం అది. సుబ్రహ్మణ్య గారు ఫైనల్ గా 2 మాటలు చెప్తాను. మాటలండి అయ్యా, తెలంగాణ వారి అందరికీ, సోదరులందరికీ ఒక విజ్ఞాపన. అక్కడ విద్యాలయాలు, వైద్యాలయాలు, పరిశ్రమలు ఇవన్నీ స్థాపించి దోచేసుకున్నామా, లేకపోతే
వ్యవసాయం చేసి మేము దోచేసుకున్నామా? ఇదంతా మాత్రం ఆ రకంగా దోచుకున్న ఈ సామాన్య ప్రజలు ఈ దేశంలో ఎక్కడా లేరు. కానీ కొంత దోపిడీకి గురైన మాట వాస్తవమని మీరు చెబుతున్నారు, అది నిజం అయ్యుండొచ్చు. అలాంటి దోపిడీ జరగడానికి మూల కారణం ఎవరు? ఇటుపక్షం రాజకీయ నాయకులు కాదు, అటుపక్షం రాజకీయ నాయకులు కూడా ఈ రాజకీయ వ్యవస్థ వల్ల వచ్చినటువంటి లోపాల వల్ల ఈవేళ మనం కొట్టుకు చావాల్సిన పరిస్థితి వస్తోంది. కనుక రోగం ఒకచోటైతే మందు ఇంకొక చోట వేయకుండా తప్పకుండా రోగాన్ని సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి. ఈ గొడవలలో నా విజ్ఞాపన ఏమిటి అంటే, విద్యార్థులని మాత్రం స్వలాభాలకి ఏ రాజకీయ నాయకులు ఎవ్వరూ కూడా దీన్ని ఉపయోగించుకోకూడదు. విద్యార్థులు ఇటువంటి ఉద్యమాలలో గనక భాగస్వామ్యం వహిస్తే ఒక జాతి ఒక తరం నాశనం అయిపోతుందనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే ఒకరోజు ఒక గంట వారిని ఉద్యమంలో మనం కూడా సమైక్యవాదులు అని చెప్పడానికి ఉపయోగించుకోవాలి. కానీ నేను చాలా స్థిరంగా చెబుతున్నాను, ఒక అధ్యాపకుడుగా అనుభవంతో చెప్తున్నాను, విద్యార్థుల్ని మాత్రం దయచేసి వారి జీవితాలు నాశనం చేసే ప్రయత్నం చేయకూడదు. మనం చేశాం ఇప్పటిదాకా తప్పులు, మన తప్పులు మనం సరిదిద్దుకోవడం చాలా న్యాయం. అలాగే ఈ సమస్య ఈవేళ పరిష్కారం కావాలి అంటే ఇక్కడ మనం ఏదో చేసుకుంటే కాదు, కేంద్రం దిగి వచ్చే పనులు మనం చేయాలి. అది చక్కగా ఆలోచించి ఏ పని చేస్తే కేంద్రం దిగి వస్తుందో ఇది నేను స్పష్టంగా చెప్పక్కర్లేదు. అంటే మీ ఆలోచనలో ఏ పని చేస్తే వస్తుంది అది స్పష్టంగా చెప్పవలసిన అవసరం లేదండి. ఇది రాజకీయ నాయకులకి, ఈవేళ ఉద్యమ నాయకులకి అందరికీ మన ఆర్టీసీ బస్సులు ఆపేసుకుంటే మనకే నష్టం అండి, మన స్కూళ్ళు మూసుకుంటే మనకే నష్టం అండి. కానీ కేంద్రానికి నష్టం వచ్చే పనులు ఏవైనా ఉన్నాయా, కేంద్రం దిగి వచ్చే పని ఏదైనా ఉందా, అది ఆలోచించాలి. ఓకే మాస్టర్, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. ప్రతాప్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి ఈ రోజు నాయని నరసింహారెడ్డి గారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆయన ఒక్కసారి ఆయన అన్న కామెంట్స్ మీద ఒకసారి విశ్లేషణ తీసుకున్నాం. దేని మీద తీసుకున్నాం? ఈనాడు మన ప్రజాస్వామ్యంలో వచ్చినాం కానీ సీమాంధ్ర పెత్తందారి మన మీద పెత్తనం నడిపిస్తున్నారు. మనం ఆనాడు హైదరాబాద్ స్టేట్ లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా సుఖశాంతులతోటి జీవించారు. రైతులు గాని, రైతు కూలీలు గాని, ప్రజలందరూ కూడా చాలా క్షేమంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డదో, మన తెలంగాణ ప్రాంతాన్ని బలవంతంగా తీసుకుపోయి ఆంధ్రలో కలిపారో, ఆ రోజు నుంచి మనకు శని పుట్టింది. మనకు అన్ని విధాల అన్యాయం జరుగుతూ వచ్చింది. మన నీళ్లు దోసుకుపోయినరు, మన నిధులు దోసుకుపోయినరు, మన ఉద్యోగాలు దోసుకుపోయినరు, మన జాతిని మన భాషను అవమానపరిచిండ్రు. అన్ని రంగాల్లో మనకు వెనక నెట్టేయబడ్డారు. ప్రతాప్ గారు మొత్తం చూశారు కదా, అప్పుడు శనిలా దాపురించాము ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని ఆయన దుర్భాషలాడుతున్నారు. ఇప్పటికీ అంటే తెలంగాణకు అనుకూలంగా సిడబ్ల్యూసి ప్రకటించిన వాళ్ళు సీమాంధ్ర ప్రాంతం వాళ్ళని కలుపుకుని వెళ్లి ఆ విభజన సక్రమంగా పూర్తి చేసుకుందామనే ఆలోచనలో ఎక్కడా ఉండటం లేదు. ఈ రోజుకి కూడా వాళ్ళు కయ్యానికి కాలు దూతున్న పరిస్థితే కనిపిస్తుంది. ఆయన మాటల్లో బట్టి మీకు ఏమనిపిస్తుంది, అట్లా విశ్లేషణ చేస్తారు? భూమి కోసం, ముక్తి కోసం అసమాన ధైర్య సాహసాలు చేసి తెలంగాణ విమోచన ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు మనం జోహార్లు అర్పిస్తూ, భాషా యాస తేడా అయిన అది తెలుగే ఇది తెలుగే, వాక్యం పదం రెండూ ఒకటే, మాట్లాడే మాట పడికే పలుకు. కానీ ఈరోజు ఆయన చెప్పిన పద్ధతి మనం ఎప్పుడూ ఆ భాష వాడలేదు. వాళ్ళ భాషను కించపరుస్తున్నామన్నారే కానీ మన భాష వాళ్ళు నేర్చుకున్నారని చెప్పి తెలుసుకోవట్లేదు. కారణం ఇందాక సార్ చెప్పారు పదాలు, ఆ పదానికి మనం వాడుతున్న పదాలకి వాళ్ళు వాడుతున్న పదాలకి ఎంత అర్థం ఉందో వాళ్ళ వివక్షణకే వదిలేయాలి. ఇది కూడా మాట్లాడేది ఒక్క ఆ టీఆర్ఎస్ పార్టీ చెప్తే ఇంకేది కాదు. ఈ రోజు పాలిస్తున్న నాయకులు కానీ, తెలంగాణ మాదే అంటున్న హైదరాబాదులో ఉన్న ఒక వర్గం కళ్ళు తెరిచి చూడండి, వినండి, ఆలోచించండి. తెలుగువారంతా కలిసి ఉండే ఉద్యమం, తెలుగువారంతా కలిసి ఉండే స్వభావం, తెలుగువారంతా కలిసి ఉన్నప్పుడు ఉండే ఉత్తేజం మీ ఒక్కరి వల్ల రాదు,
మీ ఒక్కరి వల్ల తెచ్చుకోలేరు. ఇవాళ గుడ్డ కట్టడం, నిలబడడం, నించోవడం, వాళ్లకు మాస్టర్ చెప్పినట్టు వరిని పంచడం కానీ చేసింది మనం. అట్లాగని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే కాదు, మన పిలిపించుకుని చేశారు. అట్లాగే మనం ఒక తెలంగాణే కాదు, ఒరిస్సాలో గంజాం జిల్లాలో కానీ, లేకపోతే గజపతి నగరంలో కానీ, పాతపట్నంలో కానీ, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా రాజులు అలాగే మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టుకున్నారు, పొమ్మంటున్నారు. అదే ఇప్పుడు తెలంగాణ మాది అని అంటున్న వాళ్ళు ఇంకా 6 జిల్లాలు ఉన్నాయి, 16 జిల్లాలు తెలంగాణ. మిగతా 6 జిల్లాల గురించి ఎందుకు మాట్లాడతలేదు? ఇంకా 6 జిల్లాలు ఉన్నాయి అంటే ఆ రోజు ఆ 6 జిల్లాలని కూడా పక్క రాష్ట్రాల వాళ్ళు దోచుకెళ్ళిపోతుంటే వాళ్ళనేమనలేకపోతున్నారు. ఇవాళ 10 జిల్లాలతో కూడిన హైదరాబాద్ మాది అని అంటున్నారు, 16 జిల్లాలతో కూడిన. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడానికి వీళ్ళెవరికీ సాధ్యం కాదు. ఆంధ్రులను మనం చూసి ఆ పైన ఉన్న అధికార పార్టీ వాళ్ళు చాలా అవలీలగా మనం మాట్లాడతాం కదా, అవలీలగా వీళ్ళు ఏదైనా చేయొచ్చు కదా అని ఆలోచనలో ఉన్న వాళ్ళకి పెద్ద ఆయన చెప్పినట్టుగా బుద్ధి తెప్పాలి. ఆ బుద్ధి చెప్పినప్పుడే మనమని నిరూపించుకోగలుగుతాం, లేనప్పుడు ఆయన మాటల్లోనే ఉంటుంది. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దామండి. విశాలాంధ్ర ఆవిర్భావం అనంతరం హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటారా లేదంటారా? ఇది చాలా ప్రధానమైన అంశం అండి. నాయన నరసింహారెడ్డి గారు అలా మాట్లాడటాన్ని తెలంగాణ పౌరుడుగా, నేను సీమాంధ్ర పౌరుడుగా అనడం లేదు, తెలంగాణ పౌరుడుగా మాత్రం చాలా బాధపడుతూ ఖండిస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ హైదరాబాదుని అబ్బసొత్తా అన్నాడు ఆయన, మీరు లుచ్చాలు అన్నాడు ఆయన, భాగో అన్న ఉర్దూ శబ్దానికి, అరబీ శబ్దానికి ఎంత భయంకరమైన పదం అంటే పారిపోండి, తంతాం పారిపోండి. కానీ హైదరాబాద్ ఎవరిది? మాది. హైదరాబాదు మా సీమాంధ్ర ప్రజలది. నేను మరలా గట్టిగా చెప్తున్నాను, 1565 నాటికి హైదరాబాద్ ఎక్కడుంది? సీమాంధ్ర ప్రాంతం నుండి వెళ్లిన డబ్బులతో కట్టుకున్నావు హైదరాబాదు. నేను రుజువు చేస్తాను. 1565 నాటికి మా ప్రాంతం నుండి శిస్తులు వసూలు చేశావు. ఇది సీమ కోస్టల్ ఏరియా, ఓడరేవుల నుంచి డబ్బులు వసూలు చేశావు. నేను కృష్ణా జిల్లా నందిగామ వాడిని. నా ఊరి పక్కనే పరిటాలుంది, పరిటాల నుండే పుట్టింది కోహినూరు వజ్రం. అవి నందిగామ గనులని అన్నారు. ఆ గనుల నుండి సంపాదించిన డబ్బే నీది. చూడండి, ట్యాంక్ బండు 1565లో కట్టించావు. ఆనాటికి మేం పంపించిన డబ్బది. మూసీ నదిపై వంతెన 1578లో కట్టించావు, మా డబ్బు. హైదరాబాద్ నిర్మాణం 1590లో ప్రారంభించావు, మా డబ్బు. చార్మినార్ ఎక్కడ కట్టావు? 1591లో కట్టావు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు నీకు? నా సీమాంధ్ర ప్రజల నుంచి వచ్చింది. మేం పంపించిన శిస్తు వల్ల వచ్చింది. దారుషా పెద్ద భయంకరమైన పెద్ద మేడలు కట్టావే, ఇవాళ అందులో అసెంబ్లీలు పెడుతున్నావు. 1595, 96లో మా డబ్బులతో కట్టావు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? ఇదిగో విను. శ్రీకాకుళం సుభ 1707 నాటికి, అంతకుముందు ఇంతకంటే తక్కువ ఎక్కువ ఆదాయం ఉంది. 8,45,000 రూపాయలు మేము మీకు కట్టాం. శ్రీకాకుళం జిల్లా సుబావారు. రాజమండ్రి సుబా ప్రధానమైనది రాజమండ్రి. ఇందులో పిఠాపురం పైగా, కాకినాడ చిన్న జాగీర్. ఇక్కడి నుంచి 6,80,000 రూపాయలు పంపాం. ఏలూరు సుబా 5,63,000 రూపాయలు పంపాం. పాతకాలపు శిలాశాసనాలు తీస్తే ముస్తఫా నగర్, ముకరంజా నగర్ అని కనబడుతుంది. ముస్తఫా నగర్ అంటే గుంటూరు, ముకరంజా నగర్ అంటే విజయవాడ. మేము ఎన్ని పంపాం? 22,34,000 రూపాయలు పంపాం 1707 నాటికి. 1500 నుంచి 1700 వరకు మేము ఈ లెక్కన డబ్బులు పంపిస్తూ వచ్చాం. మీకు కావాలంటే చలసాని ప్రసాదరావు గారి 456వ పేజీ చూడండి. 1766 నాడు, 66లో నవంబర్ 21వ తేదీన ఈ ప్రాంతాలని ఇంగ్లీష్ వాడికి అమ్ముకున్నావు. అమ్ముకుంటే డబ్బు ఎంత ఇచ్చాడు? 9 లక్షల రూపాయలు ఇచ్చాడు. మరి ఇదే కాదు, మనకు పక్కనే మరాఠవాడాలో ఉన్న తెలుగు ప్రాంతానికి పీష్వా ఒకడు ఉండేవాడు. అతన్ని నైజాం నవాబుకి అనుకూలంగా మార్చడానికి, ఇంగ్లీష్ వారికి అనుకూలంగా మార్చడానికి నైజాం నవాబుకి
18 లక్షలు నజరానా ఇచ్చావు, వాడికి నజరానా పొందావు. పీష్వా దగ్గర 31 లక్షల నజరానా ఇచ్చింది గవర్నమెంట్, ఇంగ్లీష్ గవర్నమెంట్. ఎక్కడిది డబ్బు? ఎవరిది డబ్బు? నీదే? నీ తెలంగాణ వాడిదా? నాయన నరసింహారెడ్డి గారిని వినయంగా నేను ప్రశ్నిస్తున్నాను. నీ డబ్బులా ఇవి? 1766 నాటికి ఎక్కడున్నాం మనం? మీ తాత తల్లిదండ్రులు మనము అందరం కలిసి చెట్టపట్టాలు వేసుకొని తిరిగాం. ఆనాడు మమ్మల్ని పీల్చుకొని మమ్మల్ని పిండి 70 లక్షలు ఇంచుమించు డబ్బుల్ని నైజాం నవాబు పొందాడు. పొంది ఆ కట్టడాలు కట్టాడు. విశాలాంధ్ర రాకముందే మాకు అసెంబ్లీ ఉంది, మాకు బిల్డింగులు ఉన్నాయి చెప్పొద్దు, చరిత్ర చదవండి. అంతకు ముందే మా డబ్బులతోటి కట్టావు నువ్వు. అవి 1560 నుండి 1707 వరకు వచ్చిన మా డబ్బులు. మీ డబ్బులు కూడా ఉన్నాయి, మేం కాదా. మీ తెలంగాణ ప్రాంతం అని చెప్పుకుంటున్న మీరు మీ డబ్బులతో మీ ప్రాంతంలో భవనం కట్టుకున్నారంటే మాకు గొప్ప కాదు. కానీ మా డబ్బులు తీసుకొచ్చి మీ దగ్గర పెట్టి మీకు కట్టి ఇవాళ హైదరాబాద్ వదిలిపెట్టి మేము వెళ్ళిపోవాలా? ఎందుకు వెళ్ళాలి? మేము లుచ్చాలమా? మేము లఫంగులమా? మమ్మల్ని నాలుకలు కోస్తావా? నాలుకలు కోసే అధికారం నీకెవరిచ్చారు? ఎవడి ప్రాంతంలో నువ్వు ఉన్నావు? మేము మా చెమటతో కట్టిన ప్రాంతంలో ఉన్నావు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇవాటి పరిస్థితి ఏంటి? మహారాష్ట్రలో ఆంధ్రుల్ని లొంగదీయడానికి, ఆంధ్ర పీష్వాన్ని లొంగదీయడానికి 18 లక్షలు ఇచ్చింది గవర్నమెంట్, ఇది ఇంగ్లీష్ గవర్నమెంట్. ఇవాటి హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఎన్ని సంస్థలండి చూడండి. దగ్గర 700 సంస్థలు ఆ ప్రభుత్వ మన ప్రభుత్వానివి, కేంద్ర ప్రభుత్వానివి హైదరాబాద్ లో కుప్పకోశావు. సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ అండ్ డయాగ్నోసిస్ విజయవాడలో పెట్టకూడదా? ఫింగర్ ప్రింట్స్ అండి, ఫింగర్ ప్రింట్స్ లెక్క పరీక్ష చేసే డిపార్ట్మెంట్ కూడా హైదరాబాద్ లోనే పెట్టావా? బాపట్ల చూడండి, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. దానికి సంబంధించిన ఈ సంస్థ బాపట్లలో పెట్టకూడదా? పెట్టలే. హైదరాబాద్ లో కుప్పపోసావు. ఏమంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కర్నూలులో పెట్టకూడదా? 700 సంస్థలని చూడండి, లెక్క మొత్తం 700 సంస్థలని నువ్వు హైదరాబాద్ లో కుప్పపోసావా? ఇతర ప్రాంతం అంతా శ్మశానం అనుకున్నావా? ఇక్కడెక్కడ మేము పరిశ్రమలు పెట్టే యోగ్యత కలిగిన భూమి కనపడలేదా? ఇవాళ అవన్నీ గుప్పెట్లో పెట్టుకొని పొండి అంటే ఏం పోతాం? ఎక్కడికి వెళ్తాం? ఇంకొక విషయం చెప్తా. 12,960 రూపాయలు ఎక్స్క్లూజివ్ గా ఒక్క హైదరాబాద్ వల్ల ఆదాయం వస్తుంది. 22 లక్షలు. ఇదో ఈనాడు పేపరు, ఎప్పటిది? 15/8 ఆగస్టు 15వ తేదీ. ఒక్క హైదరాబాద్ వల్ల ఎంత లాభమయ్యా అంటే 27,760,000 రూపాయలు. 27 కోట్లలో ఇచ్చారు. 27,260,000 లక్షల రూపాయలు ఆదాయం వస్తూ ఉన్న హైదరాబాద్ని మీకు ధారాదత్తం చేసి మేము వెర్రి దద్దమ్మల్లాగా వెనక్కి రావాలా? 27,000 కోట్లు. 27 కోట్ల 27,000 కోట్ల 760 లక్షల రూపాయల్ని ఒక్క హైదరాబాద్ వల్ల వస్తూ ఉన్న ఆదాయాన్ని మీకు ధారాదత్తం చేసి పీల్చినంత కాలం పీల్చుకు తిన్నారయ్యా. సీమాంధ్ర ప్రాంతాన్ని పీల్చుకు తిన్నారయ్యా. శిస్తుల ద్వారా తిన్నారయ్యా. కోస్టల్ ఏరియా వల్ల తిన్నారయ్యా. చివరికి మా డైమండ్స్ కూడా మాకు దక్కనీయకుండా మీరే కాజేసుకొని పోయారయ్యా. కోహినూరు వచ్చిన ఎక్కడదయ్యా? మా ప్రాంతంలో. మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. మహేంద్ర శాస్త్రి గారు, మీరు చెప్పండి. జానపద ప్రక్రియలు 2 ప్రాంతాల్లో ఎలా ఉండేది? ఆ నేపథ్యం ఏంటి? రామనారాయణ గారు, చాలా బాధాకరమైనటువంటి విషయం. కహా గయే ఓ లోగ్ అని ఒక హిందీ సీరియల్ వచ్చింది. అది నాకు ఈ క్షణంలో జ్ఞాపకం వస్తుంది. ఆనాటి తరం రచయితలు కానీ, కవులు కానీ, రాజకీయ నాయకులు కానీ వేళ ఏమైపోయారు? అసలు దురదృష్టం ఏమిటంటే రాజకీయ నాయకులే తప్ప రాజనీతిజ్ఞులు మనకి లేకపోయారు. అది పెద్ద కరువు ఈవేళ దేశంలో ఏర్పడింది. దానివల్ల మనకి దుఃఖం, ఈ బాధ, సంతరాణం జరుగుతుంది. ఒక చిన్న విషయం మీకు మనవి చేస్తాను. ముందుగా సాహిత్యంలో నవలలు అనే ప్రక్రియ తీసుకుందాం.
ఇది మీరు వింటే మీకు మనం చేస్తున్నాను సవినయంగా, మీకు ఎంత హృదయ స్పందన కలిగిస్తుందంటే, ఈ ప్రాంతం వాళ్ళు రచయితలు ఆ ప్రాంతంలోని జనజీవితాన్ని చిత్రించారు. ఆ ప్రాంతపు నవలిస్టులు నవలకారులు ఈ ప్రాంతంలోని జనజీవితాన్ని చిత్రించారు. ఏ విధంగా నేను మీకు చెప్తాను. తెలంగాణ రచయితలైనటువంటి దాశరథి రంగాచార్య గారి చిల్లర దేవుడు తీసుకోండి, అలాగే వట్టికోట ఆళ్వారు స్వామి గారి ప్రజల మనిషి, గంగు అనే ఈ నవలలు తీసుకుంటే ఆంధ్ర ప్రజా జీవితాన్ని అద్దం పెట్టి చూపించారు. అలాగే మన కోస్తా ప్రాంతపు రచయిత త్రిపురనేని గోపీచంద్ నవల మాకు ఉన్న ఈ స్వగతాలు అది చదివితే ఒళ్ళు గగురుపరిచేటువంటి విధంగా ఆయన తెలంగాణ ప్రజా జీవితాన్ని ప్రతిబింబించేలా చేశాడు. వాళ్ళు ఎందుకు చేశారని వేళ మీరు ఆలోచించరేమి? ఈ ప్రాంత రచయిత మీ ప్రజా జీవితాన్ని చిత్రించాడే, మీ వాళ్ళు ఇక్కడ ప్రజా జీవితాన్ని ప్రతిబింబించారే అంటే వాళ్ళు ఎంత ఈ తెలుగు జాతిని ప్రేమించారు, హృదయంలోకి తీసుకున్నారనేది మనకి అర్థం కావట్లేదా? తర్వాత నటులు నాటకకర్తల దగ్గర వద్దాం. నైజాం నవాబు పీడన నుంచి తెలంగాణ ప్రజలను నీ మాస్టర్ చెప్పినట్టుగా నీ బాన్సను కాల్ముక్త స్థితి నుంచి మనుషులుగా తీర్చిదిద్దింది ఎవరు? కమ్యూనిస్టులు కాదా? పద్యం, గేయం, నాటకం ఈ ప్రక్రియలు ప్రముఖ స్థానం గడించాయి ఆ రోజుల్లో. శ్రీకాకుళానికి చెందిన వంగపండు ప్రసాద్ గారిని తీసుకోండి, లేదా చింతామణి పాణిగ్రాహి, లేదా రఘునాథ్ పాణిగ్రాహి, వారిద్దరు సోదరులే. తెలంగాణ ప్రక్రియ అయినటువంటి జముకుల కథని ఉత్తరాంధ్రలోను మొత్తం ఆంధ్ర అంతా కూడా ప్రచారంలోకి తీసుకొచ్చారు వాళ్ళు. ఇక్కడే సందర్భం వచ్చింది కాబట్టి చిన్న విషయం మీకు మనవి చేస్తాను. పాణిగ్రాహి, మహంతి, రౌతు, పట్నాయక్, పాత్రో, దేవ్ ఇవన్నీ కూడా ఒరిస్సాలో ఉన్నటువంటి కుటుంబాలు. ముఖ్యంగా ఈ అంటే ఉత్తరాంధ్రకి దగ్గరగా ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి కుటుంబాల వారు. కిషోర్ చంద్రదేవ్ మనకి మంత్రిగా ఉన్నారు. వీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి గృహనామాలు ఉన్న వాళ్ళందరూ కూడా అనేక కారణాల వల్ల విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, శ్రీకాకుళం జిల్లాకు వచ్చి స్థిరపడి, మన వాళ్ళు ఇప్పుడు వేళ కోస్తాంధ్ర వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి తెలంగాణలో ఎలా స్థిరపడిపోయారు, విభాష సంపర్కాల వల్ల, అనేక రకాల బంధుత్వాల వల్ల, సాహిత్యం పట్ల మామూలుగా ప్రేమతోటి వాళ్ళు తెలుగువారు అయిపోయండి. తెలుగు సాహిత్యాన్ని ఎంత సేవ చేశారో మనం ఒక మాట తలుచుకుంటే ఈ వేళ మనం ఇలా కొట్లాడుకోవడం అంటే తలదించుకోవాల్సిన విషయంగా మనకు గుర్తు వస్తుంది. తర్వాత శంకర సత్యనారాయణ వాసిరెడ్డిలు చల్లపల్లి జమీందారీ కుటుంబాలకు చెందినవారు, 100 ఎకరాలు ఉన్నటువంటి వారు. ఆ భూమిని అంతని కూడా వాళ్ళు దారాదత్తం చేసేసి మా భూమి అనేటువంటి నాటకం రాశారు. దానికి ఆ నాటకాన్ని దర్శకత్వం వహించి నటించి ఆంధ్రప్రజా నాట్య మండలి ద్వారా విశేష ప్రచారం తెచ్చిన వాడు ఎవడు? విశాఖపట్నానికి చెందినటువంటి గరికపాటి రాజారావు. ఎక్కడెక్కడ కనెక్షన్స్ ఏమన్నా వీళ్ళు ఎప్పుడైనా ఆలోచించారా? గరికపాటి రాజారావు విశాఖపట్నం వాడిని చెప్పి అక్కడ ఉన్నటువంటి రచయితలు అట్ట నాటకాలే మామూలుగా నేను దర్శకత్వం చేస్తాను, నటిస్తానని ఏమన్నా అనుకున్నాడా? ఇటువంటి స్వార్థంగా ఎప్పుడైనా మనుషులు బతికారా? అది మనం ఈవేళ ఆలోచించవలసిన విషయం. అలాగే బుర్రకథ ఈ ప్రక్రియ ఎక్కడి నుంచి వచ్చింది? మహారాష్ట్ర నుంచి వచ్చింది. తెలంగాణకి దగ్గరగా కాబట్టి అక్కడ పాకి ఆ తర్వాత ఆంధ్రాకి వచ్చింది. మన నాజర్ ఈ కళ తీసుకుని ఎంత ప్రచారం చేశాడో మనందరికీ తెలిసిన విషయం. ఈవేళ మళ్ళా నేను విజయవాడవాడు నాజరు ఎంత దాన్ని మాస్టరైజ్ చేసేసి ప్రజల్లోకి గుండెల్లోకి తీసుకొచ్చాడు. ఈవేళ నాజర్ అంటే వెంటనే బుర్రకథే జ్ఞాపకం వస్తుంది, బుర్రకథ అంటే నాజర్ జ్ఞాపకం వస్తాడు. వాళ్ళు ఎందుకు చేశారు ఆ కృషి? ఏ ఆశయంతో చేశారు? తెలుగు జాతిని, తెలుగు సాహిత్యం మీద ఉండేటువంటి మమకారంతో, ప్రేమతో చేశారు. అది ఈవేళ మనం ఎందుకు మర్చిపోతున్నామో నాకు అర్థం కాదు. పెద్దలందరూ ఆలోచించవలసిన విషయం. అలాగే కోలాటం, ఈ కోలాటం ప్రక్రియ ఎవరిది? రాయలసీమ వాళ్ళది. చెంచు నాటకం, కీలుగుర్రం కూడా పుట్టింది అక్కడే. ఈ ప్రక్రియల్ని తెలంగాణలో విస్తృత ప్రచారాన్ని తెచ్చింది ఎవరు? రాయలసీమ కళాకారులైనటువంటి జీసీ నారాయణరెడ్డి, కె రామదాసు, సంజమ్మ, గంగమ్మలు. వాళ్ళకి ప్రణామాలు అర్పించి మనం ఇవేళైనా కాస్త బుద్ధి తెచ్చుకుని జ్ఞానం తెచ్చుకుంటే దేశం బాగుపడుతుందేమో అని నేను కాస్త ఆశిస్తున్నాను. ఓకే, మళ్ళీ మీ దగ్గర వద్దామండి. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, మీరేమంటారు సాహిత్యంలో మనకి వాళ్ళకి ఉన్న అనుబంధాల మీద? కానీ లేకపోతే మీరు ప్రిపేర్ అయ్యి ఇచ్చిన సందేశం ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ముఖ్యంగా ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి అనేది ఆలోచిస్తూ ఉంటే ఇప్పటికైనా రాజకీయ నాయకులు జనాన్ని మోసం చేయడం మానేయాలండి. నేను స్పష్టంగా చెబుతున్నాను.
మన ప్రాంతం వాళ్ళేమో ఖచ్చితంగా ఈ నోటి అసెంబ్లీలో తీర్మానం పొందాలి, దాని తర్వాత పార్లమెంట్కి పంపించాలి, ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర అని చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఏమంటున్నారు, ఆ ప్రాంత నాయకులు ఏమంటున్నారు, ఇది అసెంబ్లీలో తీర్మానం అక్కర్లేదు, ఇంకోటి అక్కర్లేదు, డైరెక్ట్గా ఇది అయిపోతుంది అని వాళ్ళు చెబుతున్నారు. అంటే ఇందులో ఏదో ఒకటి అబద్ధం మాత్రం ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. ఇది వాళ్ళకి తెలియక చెబుతున్నారా, తెలిసి చెబుతున్నారా? ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇప్పటికైనా ఇది నిజాయితీగా అనే మాట ప్రజలందరికీ స్పష్టంగా తెలియజేయాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇక్కడ ఉద్యమం ఇంత ఉధృతంగా సాగుతూ ఉంటే హైదరాబాద్లో లక్షల కొద్దీ జనం ఉద్యోగస్తులు అక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఉండే సమయంలో కేంద్ర నాయకులు ఇదిగో నోటు తయారైపోయింది, రేపో ఎల్లుండో అది మంత్రివర్గం దగ్గరికి వెళ్ళిపోతుంది, తెలంగాణ ప్రక్రియ చాలా వేగవంతంగా ముగిసిపోతుంది, తొందరగా అయిపోతుంది అని మన వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నాలు కేంద్ర పాలక వర్గము, కేంద్ర మంత్రులు కూడా కాస్త సంయమనం పాటించి ఎప్పుడు ఎలా మాట్లాడితే అది సబబో అది వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం భారత ప్రజలుగా వాళ్ళ బాధ్యతగా నేను ఒకసారి వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మాస్టర్ చెప్పినట్టుగా హైదరాబాదులో బోలెడంత రెవెన్యూ వస్తుంది. రేపు తెలంగాణ విడిపోయింది అనుకోండి, హైదరాబాద్లో వచ్చే రెవెన్యూ మిగతా జిల్లాల్లో ఖర్చు పెడితే హైదరాబాద్ని వాళ్ళు దోచేసుకున్నట్లు లెక్క. ఈవేళ రాజమండ్రి ఉందండి, 15వ వార్డు 16వ వార్డు ఉంది. 15వ వార్డుకి ఆదాయం తక్కువ, 16వ వార్డుకి ఆదాయం ఎక్కువ. 16వ వార్డులో అక్కడ పనులు ఏం లేవు, 15వ వార్డులో పనులు చేయవలసినవి ఉన్నాయి. ఈ సొమ్ము అక్కడ ఖర్చు పెడితే అయ్యో మా సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టేస్తారో, మమ్మల్ని నువ్వు దోచేసుకుంటున్నావు కాబట్టి మా వార్డు మాకు విడగొట్టేసి మాకు స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చేవని అడిగితే తప్పేంటి? ఇలా ఆలోచించేటటువంటి మన తెలుగు వారికి ఒక విన్నపం అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి మన అందరి తరఫున నేను చేస్తున్నాను. ఇది ఒక కవి గారు చెప్పింది. అన్నా అమరజీవి మన్నించు మమ్మల్ని, అన్యోన్యం కీచులాడుకుంటున్న నీ అనుగు తమ్ముల్ని అనుభవించమని నీవు అందించిన అమృత భాండాన్ని బద్దలు కొట్టుకుంటున్న తెలివిలేని తెలుగువారిని, అవసరానికి పనికిరాని అసందర్భ ఆవేశాలతో సందు చూసుకుని దూరే చచ్చు పెద్దమ్మల్ని, పచ్చని కాపురంలో చిచ్చులు రేపుకొని గుచ్చుకుంటూ కూర్చున్న పిచ్చి తుమ్మల్ని, వెలుగులు వెదజల్లలేక తెలుగు తేజం కోల్పోయి కునిపాట్లు పడుతూ కొడిగట్టిన దీపం సెమ్మెల్ని. ఈ చైతన్యవంతమైన ప్రజానీకాన్ని కాదు నా ఉద్దేశం. ఇక్కడ ఎవరు చైతన్యం లేకుండా ఉన్నారో వారు ఇదంతా జాతి భవిష్యత్తు పూడ్చిపెట్టి సమైక్యతకు సమాధి కట్టి గోతుల్లో కాపలా కాస్తున్న పాత గచ్చు దిమ్మల్ని. అన్నా అమరజీవి మన్నించు మమ్మల్ని, అన్యోన్యం కీచులాడుకుంటున్న నీ అనుగు తమ్ముల్ని, తిరుగుబాటు బావుటాలు జగమంతా నిండినై, శతసహస్ర కంఠమ్ములు ప్రతి చోట కలిసినై, అన్నా అమరజీవి మన్నించు మమ్మల్ని అని అమరజీవిని మన్నించమని ప్రార్థన చేస్తూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతాప్ గారు దగ్గర విశ్లేషణ వచ్చే ముందు ఒకసారి కావూరి సాంబశివరావు గారు కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఆ విభజన ప్రకటన అనంతరం అంటే దాదాపు 45-50 రోజుల తర్వాత తన సొంత నియోజకవర్గానికి ఈ రోజు వచ్చినప్పుడు సమైక్య శాఖ ఏ విధంగా తగిలింది, ఆయన ఏ విధంగా ప్రతిస్పందించారన్న సౌండ్ బైట్ ఒకసారి చూద్దాం. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కాంక్షించి సుమారు 45-50 రోజుల నుంచి నేను నిజాయితీగా పనిచేస్తున్నాను. నేను నమ్ముతున్నాను, దాన్ని నేను సమర్థిస్తున్నాను. ఏనాడు కూడా ఒక్క మాట కూడా పొందుకోలేదు, ఒక్క మాట కూడా మార్పు రాలేదు, ఆలోచనలో మార్పు రాలేదు. తర్వాత మన సుధాకర్ గారు అడిగినట్టు ఒకవేళ కావులు సాంబశివరావులే మంత్రి పదవి నుంచి తప్పుకుంటే ఈ రాష్ట్ర విభజన అవుతుందంటే నా జీవితంలో అంతకన్నా అదృష్టం చూడలేదు. నిజంగా చాలా వెల్కమ్ ప్రతాప్ గారు. చెప్పండి, ఇప్పుడు సాంబశివరావు గారికి కూడా చాలా తీవ్ర స్థాయిలో ఇంటి మీద దాడి చేశారు. అడుగడుగున విజయవాడ నుంచి ఏలూరు వెళ్లే వరకు కూడా అడుగడుగున అడ్డుపడ్డారు. ద్వారకా తిరుమలలో కూడా సమైక్యవాదులు దాడి చేశారు. కేంద్ర మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద దాడుల తీవ్రత పెరుగుతుంది. దీని మీద ఏమంటారు? ఇప్పుడు అందులో మనకు రాని ఒక పదం వాడాడు ఆయన, వెధవలు. నన్ను ఇలాగ అడ్డుకుంటున్న వాళ్ళు వేరే పార్టీకి చెందిన వెధవలు ఉన్నారు. నేను చెప్పేది
వినని వెధవలు వెళ్ళిపోండి, నేను వెధవను కాదు అని తర్వాత ఇంకో ఆ పదాలు వాడాడు ఆయన. అంటే ఆ ఉక్రోషం ఒకే పైనకి వచ్చేస్తుంది. ఆ ఉక్రోషంలో ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఇదే పద్ధతిని మనం ఎప్పటి నుంచి ముట్టుకుంటున్నాం, 48 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ఈ పదాలు అక్కడి నుంచి ఎందుకు చెప్పలేకపోయారు వాళ్ళు? మేము ఉన్నాం, మేము చేస్తున్నాం, మీకు మేము అండగా ఉన్నాం, మేమందరూ ఇక్కడ కలిసికట్టుగా ఉంటున్నాం. ఢిల్లీలోంచి గల్లీలోంచి వస్తున్న ఈ పదాలు ఎందుకు వాడలేకపోతున్నారు వాళ్ళు అక్కడి నుంచి? ఇవాళ ఎవరి మట్టుకాళ్ళు ఇవాళ నిన్న హైదరాబాద్ లో మీటింగ్, ఢిల్లీలో మీటింగ్ వేసుకోకూడదా? హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో మీటింగ్ వేసుకుని మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నారు. అంటే ఎవరు డబ్బులు తేలుతున్నారు, ఎవరి గురించి చేస్తున్నారు? ఇదే మీటింగ్ ఢిల్లీలో వేసుకుని వెంటనే ఆ రోజు ఇక్కడ 10 రోజు 15వ రోజు వెంటనే అధిష్టానాన్ని కలిసి ఇదిగో మా రాజీనామాలు ఇస్తున్నాం, మీరు ఆపుతారా ఆపరా, మీరు ప్రక్రియ ఇక్కడ స్టార్ట్ చేయట్లేదు అంటున్నారు. అక్కడ తెలంగాణలో నాయకులందరూ ప్రక్రియ స్టార్ట్ చేశారని అనవసరమైన ప్రగల్భాలు పలుకుతున్నారని ఎందుకు అడగలేకపోయారు? మన అసమర్థత, నాయకుల అసమర్థత. కేంద్ర మంత్రి హోదాలో 50 రోజుల పాటు సుమారుగా ఆయన తన నియోజకవర్గానికి రావడానికి పట్టిందంటే ఆ ప్రభావం ఏ విధంగా ఉంది సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం? సీమాంధ్ర ఆయన సొంత ఇంట్లోనే కుర్చీలు పగిలిపోయి ఉన్న పరిస్థితి. అంటే సీమాంధ్ర ఉద్యోగులు సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ తీవ్రత తెలుస్తుంది. ఆయన సొంత ఇంట్లోనే ఎరగొట్టారు అంటే అది తర్వాత విషయం. కానీ ఈ మంత్రులు కానీ ఈ నాయకులు కానీ ఈ పార్టీలు కానీ ఇవాళ ఇంత ఉద్యమం జరుగుతుంటే ఒక ప్రతిపక్ష నాయకులు వేరే నాయకుడి మీద సిబిఐ విచారణ చేయలేదు, సిబిఐ ఎలా చేయట్లేదు, అది ఇప్పుడు కావాల్సిన విషయమా? వీళ్ళు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఎంపీలు కానీ ఎవరైనా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఇంత ఉద్యమం జరుగుతుంటే ఆ ఒక్క నాయకుడి గురించి మీరు సరిగ్గా చేయట్లేదు, కేసులు వీగిపోతున్నాయి, బెయిలుకు కక్కుర్తి పడుతున్నారు, చేయాల్సిన పనులు వాళ్ళకి ఆ మాత్రం అర్థం లేదు. హైదరాబాద్ నుంచి మా ఎంపీలు అక్కడికి వెళ్ళడానికే కష్టం అనుకున్న మనుషులు ఇవాళ అక్కడికి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని కలిసి లేకపోతే సుప్రీంకోర్టు జడ్జీలను కలిసినప్పుడు చెప్పాల్సిన పనులు రాష్ట్రపతిని కలిసి చేయాల్సింది మన ఉద్యమం గురించి కాదా? ఒక నాయకుడికి బెయిల్ గురించి అడ్డుకుంటున్నారు, దాని ప్రక్రియ మారుస్తున్నారు, లాలో చేయారు. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, మన ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, మాస్టర్ చెప్పినట్టు పరిటాల నుంచి ఎన్ని వందల బళ్ళు మీద మణులు మాణిక్యాలు రత్నాలు వెళ్ళే అన్నది చాలా అసలు ఎప్పుడో జరగాల్సిన పని. ఇవన్నీ తెలుసుండి కూడా మన రత్నాలు మన మాణిక్యాలు వెళ్ళి అక్కడ దాకా ఎందుకు? కోహినూరు వజ్రం చెప్పండి, ఎవరిది? మనది. వాళ్ళ ఆళ్ళ దగ్గర లేదు, మన దగ్గర లేదు, పరాయి వాళ్ళకి ఇచ్చారు. అంటే ఈ దౌర్భాగ్యాన్ని ఇలాగే చేస్తే మనకి కాదు వాళ్ళకే కాకుండా హైదరాబాద్ వేరే ఎక్కడికో తీసుకెళ్లి అమ్మేసే రకంగా తయారవుతుంది అనుమానం. శర్మ గారు, ఫైనల్ గా మన సమయం తక్కువ ఉంది, మీరు ప్రధానంగా ఇప్పుడు మీరు సూచించే పరిష్కారం ఏంటి దీని ద్వారా? అసలు ప్రధానంగా ఈ సమస్యకి పరిష్కారము చూపెట్టాలని నాకు కూడా ఒక ఆలోచన ఉంది. ఇవాళ ఈ పరిస్థితిని ఒక్కసారి మనం సమీక్ష చేయండి. కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్ నుంచి మనం విడుదలకి యువతలకు వచ్చాం. పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష ప్రారంభించాడు. అక్కడ జరిగిన తతంగం ఏంటి? టెంట్లో పొట్టి శ్రీరాములు గారికి ఇష్టమైన వ్యక్తులు ఉన్నారు, తఖ్త్ మీద పొట్టి శ్రీరాములు గారికి వ్యతిరేకమైన వ్యక్తులు ఉన్నారు. ప్రధానంగా టంగుటూరు ప్రకాశం పంతులు గారు. ప్రకాశం పంతులు గారు పొట్టి శ్రీరాములు గారు చాలా సీరియస్ స్థితికి వచ్చేటంత వరకు నెహ్రూ గారికి విషయాలను చేరవేశాడా? చేరవేలే. ఏం జరగటం లేదు, మామూలుగానే ఉంది అనే రిపోర్ట్లు వెళ్ళాయి నెహ్రూకి. నెహ్రూ చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు. నా జేబులో నుంచి తీసివ్వడానికి నా కలం లాంటిదాన్ని ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి అన్నాడు. ఒక మాట ఆ రోజున ఆయన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు లేచి నిలవబడి, నేను నా ప్రజల తరఫున నేను ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నాను అంటే, ఎవరు నీ ప్రజలు అన్నాడు. తెలుగు ప్రజలు అన్నాడు. ఎక్కడుంది తెలుగు అన్నాడు. వెంటనే జేబులో నుంచి అణా కాసు తీశాడు. దాంట్లో 1 రూపీ కింద అణా అని రాసింది. ఈ భారతదేశంలో ఏ భాష రూపాయికాయ అణాకాయల మీద లేదు, నా తెలుగు ఉంది. ఇదిగో నా తెలుగు ఇక్కడుంది. ప్రపంచవ్యాప్తంగా చలామణి అవుతూ ఉన్న భాష తెలుగులో మాత్రమే ఉండేది. అది నా తెలుగు, నా ప్రజల కోసం పోరాడుతున్నాడు అన్నాడు. చాలా సంతోషం. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కర్నూలు కేంద్రంగా ఆవిర్భవించింది. ఆ తర్వాత ఎంత గమ్మత్తైన సంఘటనలు జరిగాయి తెలుసా? ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా. ఏ ప్రకాశం పంతులు గారు అయితే రాష్ట్రాన్ని విభజించక పూర్వం రాష్ట్ర విభజనకి
వ్యతిరేకంగా ఉన్నాడో ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. బెజవాడ గోపాల్ రెడ్డి గారు పిడతల రంగారెడ్డి గారి మేడ మీద 74 మంది ఎమ్మెల్యేలను సమావేశపరిచి ఆయన వాళ్ళకు ప్రోధి చేస్తున్నాడు. ఏమని? నేను నిలవబడతా, ఓయ్ పిడతల నువ్వు ప్రపోజ్ చేయి, ఓయ్ పురుగుల నువ్వు దాన్ని సపోర్ట్ చేయి అని చెప్తుంటే ఎవడో చేరవేశాడు ప్రకాశం పంతులు గారికి. ఆ రోజున ప్రకాశం పంతులు గారు ఆయన మహానుభావుడు, తనకు ఉన్న యావదాస్తిని దేశానికి త్యాగం చేసిన మహావ్యక్తి, ఆయన మనం కాదనం. కానీ ఆ రోజున కళ్ళు కనపట్టలే, రెప్పలిలా పైకెత్తుకొని చూడాలి, క్షమించాలి, యూరిన్ పాస్ అవ్వటం తెలియటలే, దానికి వేరే బ్లాడర్ పెట్టుకున్నారు. ఆ స్థితిలో పిడతల రంగారెడ్డి గారి ఇంటి ముందుకు వచ్చి డ్రైవర్ని పంపి గోపాల్ని పిలవరా అన్నాడు. గోపాల్ రెడ్డి గారు కిందకి దిగి వచ్చాడు, కారులో ఎక్కరా అన్నాడు. కారులో ఎక్కిన తర్వాత ఏం చెప్పాడు? ఒరే గోపాల్ రెడ్డి, ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి అవుతారు, నువ్వు ప్రపోజ్ చేయి, పిడతల రంగారెడ్డి సపోర్ట్ చేస్తాడు. చూడండి ఎంత అద్భుతమైన పరిస్థితి అంటే, మామూలుగా లోపలికి వెళ్ళి ఇంత గొడవ పెట్టిన 74 మంది దగ్గర బోలెడంత ఉపన్యాసం ఇచ్చిన గోపాల్ రెడ్డి గారు, గురువు గారు ముఖ్యమంత్రి అవుతారు, పిడతల రంగారెడ్డి గారు సపోర్ట్ చేస్తాడనగానే ఆయన లేచి గురువు గారు ముఖ్యమంత్రి అవుతారన్నారు. క్షణంలో గురువు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ ఉన్నాడా అలాంటి నాయకుడు? అప్పుడే రాజకీయం ఇలా ఉందన్నమాట. ఎలా ఉన్నా ఒక వ్యక్తి మాటకి కట్టుబడి ఉండే దృఢమైన వ్యవస్థ ఇవాళ ఉందా? మాస్టర్ అడిగారు, మీరు అడిగారు, వాళ్ళు ఆ విధమైన స్టేట్మెంట్స్ ఇవ్వటం ఏంటి అని. ఇవ్వాలి, చస్తాడు. లేకపోతే ఇవాళ తెలంగాణ అవుతున్నది అని చెప్పకపోతే వాళ్ళు తంతారు. తెలంగాణ గురించి మేము ఆలోచించట్లేదు అంటే వీళ్ళు తంతారు. అంటే ఇద్దరిని కలిపి ఇప్పుడు మన ఇద్దరిని కలిపి ఆడుకోవటానికి రాజకీయం అంటే మనం అదే ఇప్పుడు ఆ విషయం సార్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు 1955 అక్టోబర్ 9న రేడియోలో నెహ్రూ గారు ఒక సమావేశం ఒక మాట చెప్పాడు. ఒక నివేదికలో గాని లేదా ఆ నివేదిక తాలూకు సిఫారసులలో గాని ఉన్న మంచిని మొత్తం దేశం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చూడాలి. ఒక శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినా, ఆంటోనీ కమిటీ ఇచ్చినా అక్కడికి వచ్చే ప్రతిపత్తి ఏమీ లేదు. ఆ నివేదికను, అందులోని సిఫారసులను ప్రజల నుంచి గరిష్ట స్థాయిలో సమ్మతి, మద్దతు ఉందా లేదా అన్నది చూడాలి. ప్రధానమైనది ఏంటి? ఈ ప్రజలు విడగొట్టినప్పుడు సీమాంధ్ర ప్రజల యొక్క మద్దతు ఉందా లేదా అని ఆలోచించాలి అంటూ ఆయన ఏమన్నాడు? రాగద్వేషాలతో ఉద్రేకాలను రెచ్చగొట్టడం ద్వారా సంక్లిష్టమైన సమస్యలని పరిష్కరించుకోలేము. ఇవాళ దురదృష్టకరమైన పరిస్థితి. ఎందుకు ఇచ్చారో దీనికి పరిష్కారం లేదంటారా? పరిష్కారం ఇవాళ అమ్మ వైపు చూసి సమాధానం చెబితే పెళ్ళాని కోపం, పెళ్ళాన్ని సమర్థిస్తే అమ్మ కోపం, ముందు నుయ్యి వెనక కొయ్యి. ఎన్నండి విడవమంటే కప్ప కోపం, పాము కోపం, కరవమంటే కప్ప కోపం. ఎంత దురదృష్టకరమైన పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం పడింది. ఇవాళ హైదరాబాద్ వదులుకోవడానికి మనం రెడీయా? మనం ప్రాణాలు త్యాగం చేస్తాం. అందుకు నాకు తోచిన ఒక పరిష్కార మార్గం ఏంటంటే సెకండ్ పిఆర్సీ వేయటం, ఇట్లాంటివన్నీ లాంగ్ టర్మ్ ఇవి కావు. నాకు తోచిన నా చిన్న బుద్ధికి తోచిన ఒక సమస్య పరిష్కారం చెప్తా. హైదరాబాదు 10 సంవత్సరాలు కాంపోజిట్ క్యాపిటల్ గా ఉండవచ్చు అని కేంద్రం అంది. ఉమ్మడి రాజధానిగా ఉండవచ్చు అన్నది. కేసీఆర్ అన్నాడు 12 ఏళ్లు ఉంచుకోండి పర్వాలేదు అన్నాడు. వీడబ్బ సొత్తు అయిపోయినట్టు. రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలోనే ప్రశ్నలు వేశాడు. ఆయన ఈయన సొత్తు కాదు, ఈయన అనుమతులు మనకు అక్కర్లే, సరే 12 ఏళ్లు ఉంచుకోమన్నాడు. నేనంటున్నా కాంపోజిట్ క్యాపిటల్ గా హైదరాబాదు 20 సంవత్సరాలు ఉండాలి. ఎలా ఉండాలంటే ఇవాళ ఉన్న స్టేటస్ కోనే ఉండాలి, కాంపోజిట్ క్యాపిటల్ కాదు. 20 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రం విడిపోవటానికి వీల్లేదు. కానీ 2013 జూలై 30వ తేదీన రాష్ట్ర విభజన అనే ఒక ప్రకటన జరిగింది కనుక 2023 జూలై 30వ తేదీన తప్పనిసరిగా 2033 జూలై 30వ తేదీన రాష్ట్రం తప్పనిసరిగా విడిపోవాలి. అప్పటి వరకు స్టేటస్ కో
అప్పటి వరకు మనది ఆంధ్రప్రదేశే. ఈలోపు రాజధాని ఎక్కడ, మాకు వదిలితే మేము కొట్టుకు చేస్తాం, మేము దాన్ని నిర్ణయించలేం. గుంటూరు అంటాడు ఒకడు, రాజమండ్రి అంటాడు ఒకడు. కాదు, ఇవాళ వేసిన ఈ అంటోనీ కమిటీ లాంటిదే. క్యాపిటల్ నిర్ణయానికి ఒక కమిటీ వేయండి, జల వివాదాలకు ఒక కమిటీ వేయండి. 2033 జూలై 30వ తేదీన, లేదా వాళ్ళు జెండా ఎగరేసుకొని స్వాతంత్ర దినం అంటున్నారుగా, సెప్టెంబర్ 17వ తేదీ. అసలు సెప్టెంబర్ 17 తప్పు. ఎందుకని? తెలంగాణ అది సెప్టెంబర్ 17 పోలీస్ యాక్షన్ వల్ల నైజాం నవాబు జెండా ఎత్తిన రోజు. కానీ అసలు స్వాతంత్రం వచ్చింది వాళ్ళకి అక్టోబర్ 21, 1951. కంక్లూడ్ చేయండి. కాబట్టి పోనీ ఇందులో ఏదో ఒక తేదీని వాళ్ళు ప్రధానంగా పెట్టుకొని, అంటే 2033 అక్టోబర్ 21వ తేదీన 2 రాష్ట్రాలు విడిపోతాయి, కాన్స్టిట్యూషనల్ గా విడిపోతాయి, కాన్స్టిట్యూషనల్ అష్యూరెన్స్ తో విడిపోతాయి. అప్పటిలోపు సమస్యారహితమైన 2 ప్రాంతాలను ఏర్పరచండి. ఎన్ని కమిటీలు వేసుకోవాలో, ఎన్ని సమస్యలను తీర్చుకోవాలో అన్ని కమిటీలు వేయండి. సమస్య పరిష్కారాలను తీర్చండి. అదే రోజు 2033 21వ తేదీన ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ప్రమాణం చేస్తాడు, అక్కడ ముఖ్యమంత్రి అక్కడ ప్రమాణం చేస్తాడు. ఆ విధమైన చట్టబద్ధమైన నిర్మాణాన్ని, అంటే కాన్స్టిట్యూషన్ ఎన్నిసార్లు చేయలేదండి, కాన్స్టిట్యూషన్ చట్టబద్ధత కల్పించండి. అసలు మనది లిఖిత రాజ్యాంగం 173 సార్లు సవరించారు. బ్రిటన్ వాళ్ళది అలిఖిత రాజ్యాంగం 350 సంవత్సరాల చరిత్రలో 3 సార్లు వాళ్ళు అమెండ్ చేసుకున్నారు. కాబట్టి చట్టబద్ధత తెండి, చట్టబద్ధతతో 2033 జూలై 30వ తేదీన 2 రాష్ట్రాలు విడిపోతాయి, కాన్స్టిట్యూషనల్ గా విడిపోతాయి. అంతవరకు మన మైండ్లో హైదరాబాద్కు ధీటైన నగరాన్ని మాకు తయారు చేసి ఇవ్వండి. కేంద్రం కొన్ని లక్షలు ఇస్తానంటున్నది, హైదరాబాద్ మన బడ్జెట్ నుంచి కొన్ని లక్షలు ఇస్తానంటున్నది, ఇవ్వండి. మాకు ఏదో ఒక క్యాపిటల్ డిసైడ్ చేయండి, దాన్ని పెంచండి, పెంచి తర్వాత విడిపోండి. ఫైనల్ గా మహీధర్ శాస్త్రి గారు, మీరు చెప్పేది ఏంటి? ఈ కవులు, నటులు, నాటకాలు తమకు మనవి చేసినట్టుగా ఫైనల్ గా మీరు చెప్పేసి, తెలంగాణ కవులు కాళోజీ నారాయణరావు గారు, రామేశ్వరరావులు, ముఖ్యంగా నారాయణరావు గారు నా గొడవ పేరిట 12 పుస్తకాలు రాశారాయన. పరాభవనామ సంవత్సరంలో గ్రీష్మం వర్షం, గ్రీష్మం శిశిరం, గ్రీష్మం హేమంతం, ఇలా ఆయన అంటాడు. ఇందాక మనం ఇందులో విన్నటువంటిదే, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవేమిరా, అంత ఆక్రోశంగా అడిగాడు. తెలుగు భాష మీద ఎంత ప్రేమ ఉంటే ఆ మాట గుండెల్లోంచి వస్తుంది ఆయనకి. రెండోది, దాశరథి కృష్ణమాచార్య, తరతరాల బూజు నైజాము నవాబు, బండెనక బండి కట్టి 16 బండి కట్టి ఏ బండిలో పోతావురా నైజాము సర్కరోడా అని ఎలుగెత్తి చాటాడు ఆయన. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఆధునిక కవుల యొక్క ఆక్రోశం. అయితే 1972 శ్రీశ్రీ దగ్గరికి వద్దాం. ఈనాటికి మనం అన్వయించుకో తగ్గినటువంటిది, స్ఫూర్తిదాయకమైనటువంటిది, వెంట్రుకలు నిలబెట్టేటువంటి కవిత శ్రీశ్రీది. శీర్షిక కలతలే తరగలై లేస్తుంటే, కలతలే తరగలై లేస్తూ ఉంటే, కక్షలే గాలులై వీస్తూ ఉంటే, కలుష జీమూతాలు మూస్తూ ఉంటే, కుట్రలే కుక్కలై కూస్తూ ఉంటే, తెలుగునాడని పెద్ద చౌరాస్తాను ఆవహించిన పిచ్చి చేదస్తాలు అవగాడించే భ్రమలు ఛేదిస్తా, మలుపులన్నీ దిద్ది తీర్స్తా. ఎవడురా గొప్ప మొనగాళ్ళు, ఎవడురా ఆ గొప్ప మొనగాళ్ళు, మతిలేని తలక్రిందు గిజిగాళ్ళు, నాయకులమనుకునే మగవాళ్ళు, ఐకమత్యం చేర్చగలిగేవాళ్ళు. తెలుగు తల్లిని పంచుకుంటారా, తెలుగు తల్లిని పంచుకుంటారా? ఎవడురా గొప్పవాళ్ళు? తెలుగు నెత్తురుని నంచుకుంటారా? తెలుగు గొంతుకు చించుకుంటారా? తెలుగు తాడే తెంచుకుంటారా? అంత సమరభీతిని ముట్టించి, అభివృద్ధి పెడదారి పట్టించి, లేనిపోని పుకార్లు పుట్టించి, సత్యానికి సమాధి కట్టించి, ఎవడురా విరగబడుతున్న వాళ్ళు? ఆస్తులు పాస్తులు ఉన్నోళ్ళు, మస్తుగా దేశాన్ని తిన్నోళ్ళు, జరుపుతారీ జులుం ఎన్నాళ్ళు? తెలుగు జాతిని సిలువ తీస్తున్నా, తెలుగు ఖ్యాతిని నలుపు చేస్తున్నా,
విశాలాంధ్రను చీలిస్తున్న పిశాచాలను తరిమివేస్తున్నా అన్నాడు. చివరిగా మన పిఠాపురం కవి ఆవంశ సోమసుందర్ 92 ఏళ్ల ముద్దుసలి భీష్మాచార్యుడైన ఆయన వజ్రాయుధం రాస్తే దాన్ని సజీవులై ఉన్నారు సజీవులై ఉన్నారు వజ్రాయుధం అనే కావ్యం రాస్తే నైజామును దాన్ని నిషేధించాడు. అందులో మొదటి పాట మీరు చెప్పినట్టుగా ఖబర్దార్ ఖబర్దార్ బానిసత్వ విముక్తికై రాక్షసత్వ నాశముకై హిందూ ముస్లిం పీడిత శ్రమజీవితులు ఏకమైరి ఖబర్దార్ ఖబర్దార్ అన్నాడు. ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతుడు. ఒక నెత్తుటి బొట్టులోనే ప్రళయాగ్నులు ప్రజ్వలించు. ఒక నెత్తురు బొట్టులోనే ప్రళయాగ్నులు ప్రజ్వలించు. నీ అమానుషత్వాన్ని నీ నిరంకుశత్వాన్ని పాతేస్తాం పాతేస్తాం ఖబర్దార్ ఖబర్దార్ అన్నాడు. ఆనాడు గర్జించాడు ఆయన. అయితే తెలుగు రాయణం అనేటువంటి పిఠాపురం రాజావారు నైజాం నవాబుకు సుబేదార్గా ఉండేవాడు. ఆయన తాకేది పంపాడు, క్యాచ్ హిమ్ డెడ్ ఎలివ్ ఆర్ డెడ్ అండ్ ప్రొడ్యూస్ బిఫోర్ మీ అని. ఆ తాకీదు మీద పిఠాపురం రాజావారు సోమసుందర్ ఇంటి మీద బాంబు వేయించాడు. మన అదృష్టం బాగుంది, ఆయన ఆయుర్దాయం బాగుంది, తప్పించుకున్నాడు, బతికిపోయాడు. ఈ వేళకి 92 సంవత్సరాలుగా సజీవుడై ఉన్నాడు. ఆ మహానుభావుడికి నా జోహారు సమర్పిస్తున్నాను. సెలవు. ఓకే, ఫైనల్ గా సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుబ్రహ్మణ్యం. ఒక చిన్న మన సమయం లేదు సార్. అయిపోయింది. ఒక చిన్న తెలుగు ఒక చిన్న తెలంగాణ ఇవాళ సాక్షి పత్రికలో పాటి చెన్నారెడ్డి గారు ముగ్గురిని గురించి ఇవాళ రాశారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు ఇవాటికి బతుకున్నారు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళ నుంచి తెలుసుకొని తెలంగాణ మనది వాళ్ళకి తెలంగాణ మనం ఏం చేయాలన్నది నిర్ణయించండి. ఓ తెలుగుండి. కనిపింపదే నేడు కాకతీయ ప్రాజ్య సామ్రాజ్య జాతీయ జయ పతాక, వినిపింపదే నేడు విద్యానగర రాజసభలోని విజయ దుందుభుల మ్రోత, చెలగదే నేడు బొబ్బిలి కోట బురుజుపై తాండ్ర పాపయ తళలబాకు, నిప్పచ్చరంబయనే నేడు వీర పల్నాటి యోధుల సింహనాద లక్ష్మి, చెక్కు చెదరని ఏనాడు మొకవోని ఆంధ్ర పౌరుషమిప్పుడధ్వాన్నమయ్యే, మరల ఒక మాటు వెనుకకు మరలి చూచి దిద్దుకోవమ్మా బిడ్డల తెలుగు తల్లి. ఇప్పుడు నా ముగింపు వాక్యం ఏంటంటే, సమైక్యం అని గొంతు చించుకొని నిర్వహించే నాయకులంతా కూడా పార్టీలు, కులాలు, మతాలు అన్నీ త్యజించి వారు గనక సమైక్యంగా ఉంటే ఖచ్చితంగా సమైక్యాంధ్ర వచ్చి తీరుతుంది అని నా ప్రగాఢ విశ్వాసం. మన విశాలాంధ్రలో స్వర్గమును నిలపండి, తెలుగుగడ్డ సుఖిస్తుంది, తెలుగు తల్లి పసిడి కాన్పు కొత్త పంట ధరిస్తుంది, నవజీవం సుమిస్తుంది, ఈ యాగం ఫలిస్తుంది, సమైక్య భావం వికసిస్తుంది. నమస్కారం. ఒక చిన్న మాట అండి. విశాలాంధ్ర ఆవిర్భవించడానికి కష్టపడ్డ కమ్యూనిస్టు పార్టీ విశాలాంధ్ర అనే పత్రిక ప్రారంభమైంది ఈ రోజుని. దాని మీద మొదటి గేయం రాశారు. విశాలాంధ్ర 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 వస్తుందంటే విని హర్షించని వాడు ఎవడైనా ఉన్నాడా, నల్ల కళ్ళ జోళ్లున్న నామాల కాకి తప్ప. అలాంటి విశాలాంధ్ర కోసం పాటుపడ్డ ఒక కమ్యూనిస్టు పార్టీ మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం. ఆ పార్టీ లేఖ ఇచ్చింది శర్మ గారు, విడిపోమని. సిపిఐ పార్టీ దానికి అనుబంధంగా చెప్పవస్తున్నాను నేను. అలాంటి సమైక్యత కోసం పాటుపడ్డ ఓ పార్టీ ప్రతినిధులారా, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీరు విశాలాంధ్ర కోసం పాటుపడ్డారు, సమైక్యత కోసం పాటుపడ్డారు. ఇవాళ చీల్చడానికి ప్రయత్నం చేయకండి. అసలు మీ విశాలాంధ్ర పత్రికే ప్రారంభమైంది ఆ రోజున, మీ పార్టీ మనుగడే ప్రారంభమైంది, గొప్పతనం ప్రారంభమైంది ఆ రోజున. సమైక్యత కోసం పాటుపడ్డా ఓ పార్టీ దొరలారా, మీకు చెయ్యెత్తి నమస్కరిస్తున్నాను. చికెన్ ఎంత మీకు ఇష్టమైందో సమైక్యాంధ్ర కూడా అంత ఇష్టమైందిగా భావించమని కోరుతున్నాను. నారాయణ గారు అండి. ఓకే, ప్రతాప్ గారు ఫైనల్ గా చేసేదేం లేదు. ఒకటే ఒక చిన్న మాస్టర్లందరూ ఇక్కడ ఎలా పాడారో, ఉండదోయ్ సమైక్యాంధ్ర. మన రాజకీయ నాయకులు ఇప్పుడున్న పదవుల్లో ఉన్నవాళ్ళు, ఉండదోయ్ సమైక్యాంధ్ర, ఉంటాయోయ్ మా పదవులు, ఉంటాం అమ్మ వెంట,
ఆగండోయ్ ఆగండి, మీరు ఇంకా వస్తాం వస్తాం అన్ని అయ్యాక అన్నట్టుగా ఉన్నారు సార్. కావు సాంబశివరావు గారు చెప్పింది కూడా అదే. నా వల్ల ఆగిపోతుందంటే ఖచ్చితంగా రాజీనామా చేస్తాను, నా వల్ల విభజన ఆగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతాప్ గారికి సమయం మించిపోతుంది. మహీధర్ శాస్త్రి గారికి, అదేవిధంగా మన శర్మ గారికి, దివాంచేరు శర్మ గారికి, సుబ్రహ్మణ్యం గారి, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకంగా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఛానల్ కూడా నమస్కారాలు పెడుతున్నాం. వీరందరికీ కూడా ఒక మాట, ఏ విధమైన తగాదాలు గొడవలు లేకుండా నేను రోజు చూస్తున్నాను. ఎవరు చెప్పదలుచుకున్నది వారు చెప్తున్నారు. జాతీయ ఛానల్స్ లో చూస్తే అరుచుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఇది చాలా చక్కగా డిసిప్లిన్డ్ గా నిర్వహిస్తూ ఉన్న మన ఈ సీసీ ఛానల్ యాజమాన్యానికి నేను చాలా హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా యాజమాన్యం తరపున కూడా మేము కూడా ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వక్తలందరికీ కూడా చాలా చక్కని విషయాలు, చారిత్రక విషయాలు, అదేవిధంగా కవులు, రచయితలు, ఇతర అంశాలకు సంబంధించి అనేక అంశాలని, ఇప్పటిదాకా చర్చల్లో రాని అనేక అంశాలని కూడా వక్తలు ప్రస్తావించి ప్రేక్షకుల్ని చైతన్యపరిచినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఈరోజు చర్చాంశం. మరి రేపు మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.